మెదక్ రామన్న అలియాస్ రవీంద్ర ప్రసాద్. అగ్రవర్ణాలు చెందిన మీరు పార్టీ వైపు వెళ్ళడానికి ప్రధాన ఉద్దేశం? పార్టీ నేను చదువుకున్నా, చిన్నప్పుడు కొంత ఆర్ఎస్ఎస్ వాళ్ళకు పోయేది కార్యక్రమాలకు పోయేది. కానీ మా బ్యాచ్ అంతా ఒకటేసారి కాలేజీకి వచ్చిన తర్వాత మేమంతా రాడికల్స్గా మాట్లాడాం. సార్, మీరు రాడికల్స్ ఉన్న తర్వాత పార్టీలోకి ఎప్పుడు పూర్తి స్థాయి క్యాండిడేట్గా 82లో, ఆ తర్వాత నేను ఫుల్ టైమ్గా పోయినా. 82లో వెళ్ళారు పార్టీ. వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి? పార్టీ నిర్మాణం, కొత్త కార్యకర్తలను వరంగల్, కరీంనగర్లో ఈ ప్రాంతాలలో భూస్వామ్య దోపిడీ బాగుండేది. ఈ విధంగా చూసే విధానం, మాట్లాడే విధానం వాళ్ళంతా బాధ్యతగా నిలిచింది. పార్టీ నిర్మాణ దశలో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చింది? వాస్తవంగా చాలామంది నేను అడుగులు తిన్నా, ఏదో కష్టపడ్డా అంటారు. నేనైతే కష్టపడలేదండి. నా లైఫ్లో నా ఉద్దేశం ఏంటంటే ప్రజల కోసం మంచి చేసినట్లయితే, వాళ్ళ కోసం తప్పించి పనిచేసినట్లయితే ఆ ప్రజలల్లో ఎదురు ఉండదు. జీరోగా బతికి ఏంది ఇదంతా దుర్మార్గులను చూసి వాళ్ళతో తిరగాలి. ఆదరణ నన్ను బాగా చూసిన అక్కడలే, కానీ ఏదో నేను కష్టపడ్డదైతే, నేను ఉద్యమంలో 12-13 సంవత్సరాలు అర్థం పనిచేస్తాను. నాకు కష్టం అనేది పార్టీలో నాకు తెలియదు. కానీ మీకు కేసీఆర్ గారు పరిచయం కదా? కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న టైంలో మీరు ఆయన కలిసి? నేను పోలేదండి. అంటే నాకు జ్ఞానం ఇచ్చిండు, దమ్ ఇచ్చిండు, అన్నీ ఇచ్చిన తర్వాత కాళ్ళు రెక్కలు బాగానే ఉంటాయి. కేసీఆర్ గారు నేను కొద్దిగా అహం చంపుకొని పోయి 2 చేతులు దండం పెట్టి నాకేమైనా పోస్ట్ పడాయంటే 5 నిమిషాలు పడేది. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా భావజాలంతో దానికి ఆకర్షితులై చాలామంది యువకులు మావోయిస్ట్ పార్టీ వైపు వెళ్ళారు. అంటే అప్పట్లో నక్సల్స్, పీపుల్స్ వార్ పార్టీ వైపు. ఆ విధంగా వెళ్ళిన వారు లోపలికి వెళ్ళిన తర్వాత ఎండనక వాననక కాలాలతో పరిమితి లేకుండా ఉండి అక్కడున్న ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాసులు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు, వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. అందులో భాగంగా వాళ్ళ కుటుంబాలను త్యాగాలు చేస్తూ, వాళ్ళ త్యాగాలకి నిరసనే కొన్ని ప్రభుత్వాలు అప్పుడు కిందకి వచ్చి గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ముందుండి ఉన్నాయంటే కేవలం పీపుల్స్ వార్ చేసిన ఆ యజ్ఞం, ఆ యుద్ధం వల్లే ప్రభుత్వాల కిందకు వచ్చాయి. అటువంటి తరహాలో వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా కొంతకాలం తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ లేదా వాళ్ళకి పార్టీలో విభేదాలతోనూ లేదు మరో ఇతర కారణాలతోనూ జనజీవన స్రవంతిలో కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ మెదక్ రామన్న అలియాస్ రవీంద్ర ప్రసాద్. మెదక్ రామన్న దాదాపు 13 సంవత్సరాల పాటు పీపుల్స్ వార్లో పనిచేసి పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీగా రూపాంతరం చెందుతున్న సమయంలో ఆయన బయటకు వచ్చారు. 13 సంవత్సరాల పాటు పార్టీలో ఉన్నప్పుడు ఏం చేశారు, ఎందుకు పార్టీ వైపు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, ఎందుకు బయటికి రావాల్సి వచ్చిన విషయాల్ని ఆయన తెలుసుకున్నాం. అన్న నమస్తే. మెదక్ రామన్న అలియాస్ రవీంద్ర ప్రసాద్. అంటే మీకు గణపతి గారు, తర్వాత సాకమూరు అప్పారావు గారు, నల్ల ఆదిరెడ్డి వాళ్ళ సమకాలికులు. అయితే మీరు గ్రామాల్లో ఆ పీపుల్స్ వార్ వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటి? వెళ్ళిన తర్వాత అక్కడ మీరు పార్టీలో ఉండి ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు ఏంటి? ఈ 2 ప్రశ్నల సమాధానం చెప్పే ముందు ఒకసారి రామన్న గారి కుటుంబ నేపథ్యం, ఎందుకు అటువైపు అడుగులు వేయాల్సి వచ్చింది చెప్పండి. మేము స్వతహాగా మా కుటుంబం బ్రాహ్మణ కుటుంబం. మా తండ్రి గారు బిఎం శాస్త్రి అని చెప్పి ఆయన సిద్ధాంతి కొన్ని రోజులు టీచర్గా కూడా పనిచేశాడు ఆయన. ఆ తర్వాత పూర్తిగా ఆయనకి ఏంటంటే ఈ ఆచారాలతోని సిద్ధాంతిగా ఉండాలనేది ఆయన కోరిక. ఆ కోరిక మేరకు ఆయన ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టేసి ఆయన పూర్తికాలం పౌరోహిత్యాన్ని, ఆధ్యాత్మికత వైపు ఆయన నిలబడ్డాడు. సిద్ధాంతిగా ఆయన పంచాంగాలు ఇట్లా కొంత సాధారణంగా నిత్యం మడితోనే వంట చేసే మీ కుటుంబంలో పూజలు పునస్కారాలు ఉన్న మీ ఇంట్లో అగ్రవర్ణాలు చెందిన మీరు పార్టీ వైపు వెళ్ళడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే? అంటే మా తాతగారు ప్రభుత్వ టీచర్, భాగవతుల రామచంద్రయ్య గారు అని చెప్పి ఆయనే అనంతపురంలో ఉండేవాడు.
అక్కడ ఆయనకు కూడా కొంత ఈ ప్రజల పట్ల ఒక ఆయన ప్రజలకు అనుకూలంగా ఉండేవాడు, పేద ప్రజలకు అనుకూలంగా ఉండేవాడు. పరిటాల శ్రీరాములు, రౌఫు వాళ్ళతోని ఆయన నేపథ్యం ఉండేది. ఆయన ప్రభుత్వ టీచరు. అయితే ఈయనతోని కొద్దిగా బ్రాహ్మణుడు కాబట్టి అక్కడ పాక్షనిస్టులు ఆయన చంపలేక, బ్రాహ్మణుడు కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్ చేసిండు అప్పుడు ఆ కాలంలో. ట్రాన్స్ఫర్ చేసి వరంగల్ చిట్యాలకు పంపించారు ఆయన. అక్కడ టీచర్గా పనిచేస్తూ ఆయనే మా నాన్నగారు 15వ ఏటనే ఆయన మాయమయ్యాడు. 16 సంవత్సరాల లోపల ఆయన బ్రతికిండా చనిపోయిండా అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా ఎవరికి తెలియదు. అంటే మీ నాన్నగారు ఎప్పుడు మీరు మీరు పుట్టిన తర్వాత? మేము పుట్టక ముందే ఆయన తండ్రి గారు చనిపోయారు. ఆ తర్వాత అగ్రవాచారి గారు అప్పుడు మినిస్టర్ ఉండే, వరంగల్ అగ్రవాచారి. మా కుటుంబాన్ని కొద్దిగా మా నాన్నగారిని దగ్గర తీసి ఆ ప్రాంతానికి తీసుకొచ్చి నాన్నగారు అదృశ్యం అయిపోయారు. ఆయన టీచర్, గవర్నమెంట్ టీచర్. మా నాన్నమ్మ వాళ్ళిద్దరే, తల్లి కొడుకు ఇద్దరు. అగ్రవాచారి అప్పుడు వాళ్ళ దగ్గర తీసి ఒక హసన్పర్తి మండలంలో ఒక ఊర్లో పెట్టాడు. అక్కడ రెడ్డిలకు మీదే బాధ్యత అని చెప్పి మా కుటుంబాన్ని మా నాన్నగారిని అప్పచెప్పారు. ఆయన జీవన ఉపాధి కోసం అన్ని పనులు చేశారు. కొన్ని రోజులు మా నాన్నగారిని అగ్రవాచారే టీచర్గా పెట్టించాడు స్కూల్లో. నువ్వు ఈ వడ్రంగి పని, కూలి పని, నాలుగు పని ఎందుకు పోతావు, బాగుండదు అంటే మీ వృత్తిని చేయించలేదు. ఆయనకి ఎవరు లేరు కదా, బ్రతుకు తెరువు కోసం తల్లిని సాదాలే, ఆయన బ్రతకాలి. ఆయనకు అంతే కష్టంతోనే ఆ తర్వాత వైదిక వృత్తి నేర్చుకున్నాడు. ఆయన కొంత చిన్నప్పుడే కొంత వచ్చు కాబట్టి ఉపనయనం సంస్కారాలు జరిగినాయి. నాన్నగారు తాతగారు నేర్పలేక ఆ తర్వాత ఆయన ఈ లాటి కన్నా ఆధ్యాత్మికంగానే ఉండాలనే ఆయన కోరిక అటువైపే ఎక్కువ ఉన్నాడు. మా తర్వాత కూడా నాకు చిన్నప్పుడే 9 ఏళ్ళకే ఉపనయనం చేసి నాకు వేద విద్య కూడా అభ్యసించేలా ఆయన చర్యలు తీసుకున్నాడు. మా ఊళ్ళో మీరు కూడా పౌరోహిత్యం చేశారా? నేను నాకు గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు, కొద్దిగా నమ్మక చమకంతో మాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నేను చిన్నప్పుడు చేసేవాడిని. నాకు వచ్చు, నేను చేయగలుగుతాను. అయితే ఆ తర్వాత ఆయనే మా నాన్న కూడా యథార్థవాది, వాస్తవికవాది. ఆయన కూడా ప్రతిసారి శ్రమించాలనే ఆయన లక్ష్యం. కాకపోతే కుటుంబ నేపథ్యాన్ని మనం ఇక నుంచైనా మా నాన్నగారి నుంచి పోయింది, అది నిలబెట్టుకోవాలని బాగా ప్రయత్నాలు చేసిండు ఆయన. నాకు కూడా ఆయన అదే చెప్పేవాడు. మా నాన్న చెప్పారు, నిత్య కృషి వలుడే బ్రాహ్మణుడు అనేది. వాడు నిత్యం పనిచేస్తూ తన చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తనదైన శైలిలో ఏదో ఒక ఆర్థిక సాయం, మాట సాయం చేయాలి. అలాంటి వాడే బ్రాహ్మణుడు అనేది. ఆయన కూడా మాకింత అగ్రవాచారి మూలంగా ప్లస్ అక్కడ మాకు కొంత వ్యవసాయం ఉండే. మేము పెద్దగా వచ్చిన తర్వాత ఆయనే పనిచేసే వాళ్ళతో ఎక్కువ మమేకమై ఉండేవాడు. ఆయన కూడా కష్టపడి పనిచేయడానికి ఇష్టపడేవాడు. అని చెప్పేటోడు అన్నట్టు, శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆరాధించేవాడే బ్రాహ్మణుడు అనేది. సోమరిపోతు బ్రాహ్మణుడు కాదు అని చెప్పి ఆయన బాగా చెప్పేటోడు. ఆయన నిత్యం కొద్దిగా నన్ను కూడా సంధ్యావందనం చేసుకునేలా ఆయన నాకు అన్ని కార్యక్రమాలు చెప్పి. కాకపోతే ఏంటంటే మా నాన్నమ్మ గారు కొద్దిగా ఆమె ఎప్పుడన్నా మేము చదువుకొని ఇటు వచ్చిన తర్వాత ఆ కష్ట నష్టాలు, బాధలు అంతా ఆమె చెప్పేది. చెప్తే అక్కడ భూస్వాముల దౌర్జన్యానికి ఇట్లా బలై మనం ఇక్కడికి వచ్చినాం, ఇక్కడ వస్తే ఇక్కడ ఈ గతి పట్టింది, మనకి ఎవరు లేరు అనేది మాకు చెప్పేవారు. మీరు ఆ నేపథ్యం వచ్చి ఇటువైపు ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ ఎవరు రావడానికి కారకులు ఎవరు? నేను చదువుకుంటూ ఇంటర్మీడియట్ ఎల్బీ కాలేజీలో చదువుకున్నాను. నేను చదువుకున్న క్రమంలో నేను చిన్నప్పుడు కొంత ఆర్ఎస్ఎస్ వాళ్ళకు పోయేది కార్యక్రమాలకు పోయేది. కానీ మా బ్యాచ్ అంతా ఒకటేసారి కాలేజీకి వచ్చిన తర్వాత మేమంతా రాడికల్స్గా మారిపోయాం. అప్పుడు నాతో పాటు ఇంకో ఆయన గోపాల్ సింగ్ అని ఆయన ఉండే, ఇప్పుడు ఇంకో పార్టీలో ఉన్నాడు అతను. మేమంతా ప్రకాష్ అని చెప్పి పీకే అనేటోళ్ళు, ఆయన వెంకటేశ్వర్లు, ఆయన, నేను, ఇంకో శ్యామ్ సుందర్ రెడ్డి ఎన్కౌంటర్ అయ్యాడు. ఇట్లా ఉన్నారు. అంత కత్తి మోహన్ అని చెప్పి ఉండే, ఆయనే
అది అంటే సంఖ్య వీళ్ళందరూ మీ గ్రామం? గ్రామం కాదు, మీ హన్మకొండలో చదువుకున్నప్పుడు అంత కాలేజ్ మేట్స్ ఇంటర్మీడియట్ వాళ్ళంతా ఆర్ఎస్ బ్యాచ్, నాగేశ్వరరావు, ఆర్కే అని చెప్పి ఇంకో రామకృష్ణ అని చెప్పి వాళ్ళంతా మేమంతా అప్పుడంతా ఎందుకో కానీ బ్రాహ్మణ బ్యాచ్, రెడ్డి బ్యాచ్ అంతా కలిసి ఉండేది ఓకే. వరంగల్లో. వీళ్ళంతా రాడికల్స్లో ఉండటం. అంటే మాకు ఇంకేముందంటే అగ్రికల్చర్ ఉన్నాడనే దాంతో మాకు కొద్దిగా మాకు తాత ఉన్నాడు కదా అన్నట్టు కొద్దిగా ధైర్యం ఉండేది మాకు. అంటే నాకంతా నేను ఈ పోలీసు ప్రెషర్ అంతా నాకు పెద్దగా ఉండదు. ఇప్పుడు దొరగారే ఉండే ఎస్పీ మాకు వరంగల్కు. అయినప్పుడు ఆ వీధి నాటకాలన్నీ వేయించేది. ఈ నక్సలైట్ల మూలంగా ఇట్లా ఇది ఇట్లా అట్లా ఇట్లా దీని మూలంగా ఊత పెడదో పట్టకూడదు అని బాగా సాంస్కృతిక కార్యక్రమాలు బాగా చేసేది. ఆయన చేస్తుంటే మేము కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించేది, కొత్త నాటకాలు మేము కూడా చేసేది అప్పుడు. మరి మీరు అతిగా ప్రేమించిన అగ్రికల్చర్ గారు కూడా ఎన్కౌంటర్లో చనిపోతారు కదా? ఎన్కౌంటర్ కాదు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా, తీవ్రంగా వ్యతిరేకించిన నేను. ఆయన కానీ శ్రీపాదరావు గారి అలా శ్రీపాదరావు హత్య కూడా నాకు పార్టీలు ఉన్నప్పుడే అంటే నాకు బాగా కలిసి వేసింది ఆయన అగ్రికల్చర్. అంటే ఇక మాకు సొంత తాతగారు కదని మా తాతగారి కన్నా ఎక్కువ ఆయన. మా కుటుంబం మీతోని మాట్లాడుతున్నామంటే ఆయన కారకుడు. మీతో నేను మాట్లాడుతున్నా అంటే ఎలా జరిగింది ఘటన? అక్కడ లోకల్ క్రైసిస్తోనే ఆయన చంపించారని నేను భావిస్తున్నాను. కొంత లీడర్షిప్ ఉంటుంది కదా, ఆ లోకల్ లీడర్షిప్ అక్కడ ఉండే రాజకీయాలకు దగ్గరయ్యి ఆయన మీద పాద కోపంతో వీళ్ళతో చంపిస్తే లోళ్ళు ఉండదని చెప్పి చంపించారనేది నా అభిప్రాయం. ఆయన కానీ శ్రీపాదరావు గారు కానీ వీళ్ళవి ఆయనను రాజకీయంగా కానీ ఇంకే రకంగా ఎదుర్కోలేక ఈ మాదంలో కూడా అందరూ తెలివిగల వాళ్ళు ఉద్యమాన్ని తెలివిగా నడిపిస్తారనేది లేదు. ఏదో రకమైన ఆర్థిక మూలాలకు కొంతమంది లొంగిపోయి కూడా తప్పుడు హత్యలు చేసి పార్టీకి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. దాని మూలం కూడా పీపుల్స్ వార్ పార్టీ ఆ కాలంలో రకరకాల ఇబ్బందులు కూడా పడుతున్నది. సరే, మీరు రాడికల్స్ ఉన్న తర్వాత పార్టీలోకి ఎప్పుడు పూర్తి స్థాయి క్యాండిడేట్గా 82లో నేను మా తాతగారు పనిచేసిన దిక్కే నేను వెళ్ళాలని నాకు కోరిక ఉండే. భూపాలపల్లి సైడ్ అంటే గోరుకొత్తపల్లి కొత్త ఆర్గనైజర్గా, అప్పుడు నేను ఆర్గనైజర్ అయిపోయినా. అప్పుడు ఆర్గనైజర్ సిస్టమే, ఒకరు పోయి మాట్లాడేది. నేను పోయి ఆర్గనైజర్ అంతా ప్రాంతం అంతా వెలిశాల, చిట్యాల, గోరుకొత్తపల్లి అదంతా తిరుగుతున్న క్రమం లోపల అగ్రికల్చర్ మనమడు కూడా ఉండే శ్రీనివాసాచార్య. అది కూడా నక్సలైట్ మాతో పాటు, నాకన్నా ముందు శ్రీనివాసాచార్యులు అని వాళ్ళ బిడ్డ కొడుకు. అతడు ముందు, ఆ తర్వాత నేను ఫుల్ టైమ్గా పోయినా. అక్కడ ఆ ప్రాంతం అంతా తిరుగుతూ పరిచయం చేస్తుంటే మా నాన్నకు చెప్పేది, మీ కొడుకు వస్తున్నాడు, అంత ఏసీలతో మాట్లాడుతున్నాడు, ఎవరితోనో మాట్లాడుతున్నాడు, అక్కడ ఉన్న లోకల్ రెడ్డీస్ మా ఇంట్లో తిన్నాడు, ఎవరితోనో మాట్లాడుకుంటూ పోతుండు, ఎందుకు వచ్చిండు అని చెప్పేవాళ్ళు. అది మా నాన్న వాడు ఎందుకు వచ్చిండో ఫ్రెండ్స్తో రావచ్చు అని కదా ఉంటాడు. నేను ఆ కాలంలో నేను కూడా కొంత పురోహితం చేసేది మా నాయనతో పాటు. నేను కూడా మా అబ్బాయి వస్తాడంటే గృహప్రవేశాలకు కానీ సత్యనారాయణ కథలకు కానీ చేసేది. మా నాయనతో పాటు పెళ్ళిళ్ళకు కూడా నేను మంత్ర ఉచ్చారణ చేసేది. ఆయన ఏదో వాడు తిరుగుతుండు అంత అలాంటి కాకుండా అనేది. అది నాకు ఉపనయనం అప్పుడు శివానందమూర్తి గారు ఉండే, సద్గురు శివానందమూర్తి గారు. మా నాన్న ఆయనను రమ్మన్నాడు, తమ్ముడు నా కొడుకు ఉపనయనం చేస్తున్నాను, వచ్చి ఆశీర్వదించుకో అని చెప్తే, ఇప్పుడు ఆయన ఉద్యోగం చేస్తుండే. ఆయన చిన్నప్పుడు ఆయన వచ్చి నన్ను ఆశీర్వదించేమన్నాడంటే, అన్నయ్య వీడికి 12 ఏళ్ళ అజ్ఞాతవాసం ఉంది, వీని ముఖంలో కనపడుతుంది అని అన్నాడు. ఈ రకంగా ఉంది ఆయన. అంటే ఆయన మా నాన్న వీనికి అట్లా ఎట్లుంటుంది అంటే, ఏం లేదు వీనికి మంది ఇందల్లా తినే అన్ని ఇందల్లా తినే అవకాశం ఉన్నది, వీనికి కష్టం ఉందో అని అన్నాడు ఆయన. ఎట్లా అంటే అప్పుడు నాకు మా నాన్నగారు నా మీద ఆయనకు అమితమైన ప్రేమ ఉండేది. 21 రోజులు 11 ఏళ్ళు అడుక్కొని తిని, భౌతిక భిక్షాన్ని అడుక్కొని తిని అన్ని ఒక దగ్గర కలిపి నాకు మా నాన్న తినిపించేది. ఇట్లానే ఈ దోషం ఎగిరిపోద్దని అవుతుంది ఆయన చేసినా కానీ. ఆ తర్వాత చేసినాం కదా బాగానే ఉంటాడా పోయిందా, నాకు టైం కొద్దిగా రాగానే నేను అందరితో పాటు ఈ ప్రకాష్ అంటే టౌన్ ఆర్గనైజర్ అండి, ప్రకాష్ అని చెప్పి, ఆయన పేరు వెంకటేశ్వర్ కమ్మాసు, వాళ్ళ నాన్న మిలిటరీ మ్యాన్. ఇప్పుడు పులియంజయ భార్య భాగ్యలక్ష్మి ఉంది కదా, వాళ్ళ తమ్ముడు. ఓకే. ఆయనే నేను టౌన్లో ఎక్కువ ఉండేది. గోపాల్ సింగ్ అని చెప్పి ఇప్పుడు ఇంకా లోపలనే ఉన్నాడు. మేమంతా లోకల్గా ఉండేటోళ్ళం.
ఆర్కే గోవిందరాజుల రామకృష్ణ అని చెప్పి టౌన్ వరంగల్ టౌన్ ఆర్ మేము కొద్దిగా కలిసి బాగుండేది మేమంతా. ఆయన బ్రాహ్మణే రామకృష్ణ కూడా. అంటే మీరు ఆర్గనైజర్గా ఉన్న టైంలో ఆ. అప్పుడు గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది? అంటే గ్రామాల పరిస్థితి నాకు కొద్దిగా మాకంటే మాకు గౌరవ మర్యాదలకు దానికి దీనికి మా ఇంటి దగ్గరికి వచ్చి మాట్లాడాలన్నా కొద్దిగా వాకిట్లకి వెళ్ళే మాట్లాడేవాళ్ళు. ఎవరో కొద్దిగా సన్నిహితం ఉన్నోళ్ళు ఇంట్లో వరకు వచ్చేది, మా ఇంట్లో వరకు. కానీ అక్కడ భూస్వామ్య దోపిడీ, భూస్వాములది ఎట్టి చాకిరి మామూలుగా లేకపోతుండే. చాలా ఇబ్బంది అనిపించేది. నేను వాళ్ళని చూసుకుంటే నిలబడుకుంటే మా నాన్నమ్మ గుంజుకపోయేది, గుంజుకపోయేది. ఆమెకి ఏంటంటే నా భర్తలాగా వీడేమన్నా అటు ఇటు చూసి, కానీ వీరిపోయి అట్లే చూసేది వాళ్ళ ఇబ్బందులు పడుతుంటే. ఆమెను అడిగినప్పుడు ఆమె చెప్పేది కొద్దిగా కథల్లాగా చెప్పేది. అనంతపురం చరిత్ర అంతా చెప్పి, మేము అందుమూలంగానే వరంగల్కి వచ్చినాం, ఇక్కడికి వచ్చినా మేము బాగుపడలేదు, మీ తాత చనిపోయింది అని చెప్పి బాధపడేది ఆమె. అంటే ఆ పేదరికాన్ని చూసిన తర్వాత కొద్దిగా చెల్లించేది. నేను క్యాంపెయిన్ పోయినాం అప్పుడు, గ్రామాలకు తరలండి అని చెప్పి కాలేజీ క్యాంపెయిన్ పోతే, అప్పుడు 81, 82లో స్టార్టింగ్ అంతా క్యాంపెయిన్ పోయిన తర్వాత అప్పుడు ఎస్సీస్ మాదిగోళ్ళు ఉండేది. అప్పుడు పెద్ద కుండ పెట్టేది. ఆ కుండల ఎద్దు బొక్కలు లోపలేసి దానిలో లవంగాలు యాలాచి లాంటివి వేసి వాళ్ళు మరగబెట్టుకుని తాగేటోళ్ళు. తాగితే మీకు అన్నం తినారా అంటే, మాకు దీనిగా పూట గడుపుతాం అంటే, మాకు కొద్దిగా బాగా ఎట్లుంటుందని చెప్పి నా ఫ్రెండు ఇంకో ఆయన ప్రకాష్ అని చెప్పినాడు, ఆయన కూడా తాగి తమ్మి తాగంటే నేను గ్లాస్ తాగిన తర్వాత ఆ ఇంటి ఆయన మా నాన్నకు భక్తుడు. ఆయన నన్ను చూసి, నువ్వు తాగిన పంతులు ఇట్లా అయిపోయాయని చెప్పి వెంటనే మా నాయన దగ్గరకు వచ్చి, క్షమించు పంతులు గారు, మీ కొడుకు నేను తెలియకుండా నా దగ్గర ఈ రసం తాగిండు, అట్లా ఇట్లా అంటే మా నాయనకు ఒప్పడి పంపించాడు. అదే అప్పుడు నుంచి మా నాన్న వీడు ఎడిపోతుండే కథ అనేది కొద్దిగా ఆలోచించేటోడు. వద్దు మనకు వద్దురా నాన్న, వద్దు. మీరు 84లో 82లో వెళ్ళారు పార్టీ. వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటండి? అప్పుడు మేము పార్టీ నిర్మాణం చేసినాం. పార్టీ నిర్మాణం, కొత్త కార్యకర్తలను పార్టీలోకి చేర్చుకోవడం. పార్టీ నిర్మాణం ఎలాగుండేదండి అప్పుడు? శ్రీకాకుళం రైతాంగ పోరాటం వస్తున్న పార్టీ తెలంగాణలోకి అదే ఊపుతో వచ్చిందా, లేదు క్రమేపీ పుంజుకుంటూ వచ్చిందా? గ్రామాలలో పెద్ద శ్రీకాకుళం ఎక్కువ ఉంది కదా? శ్రీకాకుళంలో ఎక్కువ ఉంది. కానీ నీకు వరంగల్, కరీంనగర్లో ఈ ప్రాంతాలలో భూస్వామ్య దోపిడీ బాగుండేది. భూస్వాములు, ఎట్టి చాకిరి, వానికి మనిషికి గౌరవం లేకుండా వాడు మాట్లాడే విధానం, ఒక లేడీ అంటే ఆడామె అనే లేడీ అనే గుర్తుండకుండా, ఒక స్త్రీకి అని విలువ గౌరవం లేకుండా ఆమెను హీనంగా చూసే విధానం, మాట్లాడే విధానం. దాంతోనే మేము కలిసిన తర్వాత ఉద్యమానికి వాళ్ళంతా బాసటగా నిలిచాను. కాదన్న, అప్పట్లో శ్రీకాకుళం ఉద్యమ స్ఫూర్తిని వెళ్ళారా, లేదు ఇక్కడ పరిస్థితి ప్రభావం? లేదు, నాకు ఈ ఉద్యమం స్ఫూర్తి నాకే తెలియదండి. నాకు అసలుకే తెలియదు. నేను పొద్దుగాల లేచి ఎక్కడ ఇంత పూజలు పునస్కారాలు ఉంటాయి, ఇక్కడ ఉంటాయి అని చెప్పి మేము కాలేజీకి వచ్చినప్పుడు దోస్తాన్లా తిరిగేది. అయితే మాకు తెలియకుండానే మా వెంకటేశ్వర్లు రాడికల్స్గా మారిపోయాడు. ఆ తర్వాత గోపాల్ సింగ్ అంటోడు మారిపోయాడు. లోకల్ ఫ్రెండ్స్ మేమంతా. మారిపోయిన తర్వాత ఇదేంటంటే, ఇది బాగుంది, కొద్దిగా పేదలకు న్యాయం చేయవచ్చు అని అంటున్నారు. అట్లా న్యాయం చేయవచ్చు, మనం కొంత కావాలి. అప్పుడు శ్యామ్ సుందర్ రెడ్డి అని ఆయన చనిపోయాడు, ఆయన కూడా ఎన్కౌంటర్లో. మా నాన్న వాళ్ళ నాన్న దగ్గరి మిత్రుడు, కొద్దిగా మంచి చెడుకు ఉండేటోళ్ళు వాళ్ళు. అట్లా మా తమ్ముడు అని చెప్పి ఆయన వెంబడేసుకొని తిరిగేది. నాకన్నా ముందు ఆయన లీడర్. పార్టీ నిర్మాణ దశలో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి? అంటే నేను పనిచేసిన, వాస్తవంగా చాలామంది నేను అడుగులు తిన్నా, ఏదో కష్టపడ్డా అంటారు. నేనైతే కష్టపడలేదండి. నా లైఫ్లో నేను ఇంట్లో ఎలాగ బ్రతికినో నేను పార్టీలో కూడా అలాగే బ్రతికినా. నా ఉద్దేశం ఏంటంటే, ప్రజల కోసం మంచి చేసినట్లయితే, వాళ్ళ కోసం తప్పించి పని చేసినట్లయితే మనకు ఆ ప్రజలల్లో ఎదురు ఉండదండి. మన గౌరవం కానీ, మర్యాద కానీ, మనం చూసే వాళ్ళ విధానం కానీ, మనలో చూసే విధానం కానీ నాకు అలాంటి లేదు. నాకు ఒక్కొక్కసారి నేను బయటకు వచ్చిన తర్వాత నాకు గుడ్లలో నీళ్ళు తిరిగేది. ఎందుకు వచ్చినట్టు మనం సపరేట్గా ఏదో కష్టం నష్టం దానిలో భరించిన దానిలోనే అయిపోయేది. నేను హీరోగా బతికినని ఏంది ఇదంతా దుర్మార్గులను చూసి వాళ్ళతో తిరగాలి, మనం లంగలను చూసి వాళ్ళతో సైలెంట్గా మనం ఉండాలి. నీకు వ్యవస్థలో
నేను అంటే నా చిన్నప్పుడు కూడా నాకు లంగలు దొంగలు ఎవరు తెలియదు. భూస్వాములు అంటే వాళ్ళు గ్రామాలలో చూస్తుంటే మనం చూసి ఇట్లుంటుందని మా నాన్నమ్మని అడిగినప్పుడు చెప్పేదాన్ని. ఇట్లా బిడ్డ చెప్పేది. కానీ మాకు ఆంక్షలు ఏం లేవండి. అంటే మామూలుగా గౌరవించేటోడు, కాలు మొక్కేటోడు, దండం పెట్టేవాడు తప్ప మేము మాకేం అలాంటి నేను గురి కాలే. అంటే నేను పార్టీలో కూడా అదే విధంగా నేను బ్రతికినా. నేను గొప్పగా బ్రతికినా. చాలామంది అంటే మామూలు ఏందండి, తిండి దొరకకపోతే తిండి అంటాను. ఒకవేళ మనం అనుకున్న కూరలు దొరకకపోతే ఏదో తొక్కు, మామిడికాయ తొక్కు, చింతకాయ తొక్కు, ఏదో తొక్కు తీసుకొచ్చి నాకు పెట్టేవాళ్ళు. నేను కొద్దిగా తినే విషయంలో కొద్దిగా వెనక ముందు ఆడితే మా సిద్దిపేటలో రావురూకులు అనే గ్రామం ఉంటుంది, మల్లమ్మ అనే ఉండే మల్లమ్మ. ఆమె నాకు రెడ్డిల దగ్గర పచ్చడి కొని వీడు తింటట్లేడని చెప్పి పాపం పచ్చడి వాళ్ళ దగ్గర అడుకొచ్చి నాకు పెట్టేది. మా కూరలు తింటట్లేడు, కొద్దిగా పాపం ఇబ్బంది పడుతున్నాను పెట్టి నాకు ఇది తినిబిడ్డ బాగుంటుంది, పలానా రెడ్డి దగ్గర తీసుకొచ్చిన అని చెప్పేది నాకు. అంటే నాకు అట్లా ఆదరణ నన్ను బాగా చూసిన దాఖలాలే. కానీ ఏదో నేను కష్టపడ్డదైతే నేను ఉద్యమంలో 12-13 సంవత్సరాలను అర్థం పనిచేసిన. నాకు కష్టం అనేది పార్టీలో నాకు తెలియదు. నేను వాస్తవం ఇది మనం మీ 13 సంవత్సరాల్లో ఉద్యమంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పు. అంటే ప్రజల కోసం చేసింది కానీ లేదా దాడులు చేసింది? అంటే నేను వరంగల్లో పనిచేసినప్పుడు అప్పుడు మైన్స్ కొత్తగా పడుతున్నాయి. మేము అంతా తిరిగి అందరిని మొబిలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు వెలిశాల గ్రామం అక్కడ కొంతమందిని ఫుల్ టైం తీసి పంపించడం, టేకుమంట గ్రామం ఫుల్ టైం తీసి పంపించడం. ఆ తర్వాత నేను గణపతి కొరియర్గా ఉన్న కొన్ని రోజులు, ఆయన జిల్లా సెక్రటరీ ఉన్నప్పుడు కొరియర్గా ఉండేది. నన్ను బాగా ప్రేమ చేసేది ఆయన. నేను కొద్దిగా పనిచేస్తే శ్రద్ధగా పనిచేసేది, కొద్దిగా పకడ్బందీగా పనిచేసేది. ఆయన నన్ను బాగా ఇష్టపడేది. ఆయన ఎటన్నా పోయినా నన్ను వెంట తీసుకొని పోయేది. మీకు చెప్పేదానికి వస్తున్నాను నేను. అయితే తీసుకుపోయి అక్కడక్కడ తిప్పి నన్ను మళ్ళీ పంపించేది. అయితే ఉద్యమము నాకు ఆయన విషయాలు ఆయనే చెప్పేది. ఇట్లా చేయాలి, నిర్మాణం ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి. ఒకసారి ఇద్దరం హైదరాబాద్కి వచ్చినాం. నేను హైదరాబాద్కి వస్తే ఆటో ఎక్కినాం. ఆటో వాడు తొందరగా పోవాలి బాబు, మంచిగా జాగ్రత్త తీసుకోపోని నేను చెప్పాను. వాడు స్పీడ్ వాడు పోలీసు ఇట్లా ట్రాఫిక్ ఇట్లా ఆపుతున్నాడు. వాడు పట్టుకపోయిన తర్వాత వాడిని ఆపాడు. ఆయన ఆపి దిగి నీకు ఎంత కావాలని డబ్బులు ఇచ్చేసి, అరే మనం కొసాకి వెళ్దాం కదా, వీనితో పోతే మనకు డేంజర్లో పడిపోతాం, వీడిని వదిలే అన్నాడు. మళ్ళీ కొత్త ఆడుకుని పోయినాం. నేను ఎందుకు దిగిందో నీకు అర్థమైందా అన్నాడు. అంటే పోలీసులు మన కోసం వెంటాడడం కాదు, ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ కారణాల చేత కూడా మనకు నష్టం జరుగుతుంది అని చెప్పేటాడు. ఓహో అని చెప్పి నేను అట్లా గమనించేది. ఇది ఆయనను గమనించి నేను ఎక్కువ నేర్చుకునేది గణపతి గారిని ఇదంతా. ఆ తర్వాత మేము ఇక లోకల్గా ఉద్యమం చేసినప్పుడు మాకు అంకం సుదర్శన్ అని ఉండేవాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు. ఆయన చాలా తెలివికలు, మైనింగ్ ఇంజనీర్ స్టూడెంట్. ఆయన చాలా తెలివికలోడు, ఉద్యమాలు చేసిండు. ఆ తర్వాత మా చుట్టుపక్కల గ్రామాలలో కూడా, హన్మకొండ చుట్టుపక్కల గ్రామంలో బాగా ఉద్యమాలు చేసిన. అదే తరహా మనం కూడా అందరినీ ఏకం చేయాలి పీపుల్ని అని చెప్పి నేను ఆ చిట్యాల పరకాల ఆ సైడు బాగా మొబిలైజ్ చేసినాం. మనం అనుకున్న దానికన్నా ఎక్కువనే చేసినాం. పార్టీకి అప్పుడు నిర్బంధం కూడా బాగానే ఉండే. ఆ తర్వాత నాకు గణపతి గారిని అడిగాను, నేను ఉండడానికి ఇష్టపడతలేను, ప్రతిదీ మా నాన్నగారు మా అమ్మకి ఇట్లా ఉత్తరం రాసింది నాకు, మామూలు ఊళ్ళకి వెళ్ళిపోమంటావా లేకపోతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా అని రాసిండు. నన్ను చేతి లేదంటే నేను ఆగు, మళ్ళీ నాతో వద్దు, హైదరాబాద్లో ఉంటూ, లేకపోతే ఇక్కడ నీకు ఇష్టమైన కాదు. గణపతి ఎప్పుడు కలిసారు మీరు? 84లో అప్పుడు మామూలుగా కలిసేదండి. 84-85 దాకానే మామూలుగానే. సరే, మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు మీరు చేయించిన దాడులు ఏమైనా గుర్తున్నాయా? నేను దాడులు ఏం చేయించలేండి, మేము నిర్మాణమే చేసినాం. నిర్మాణం ప్రొడక్ట్ అంతే. మేము అప్పుడు ఆ కాలంలో దాడులు అప్పుడు మాకు అవసరం లేదు. అప్పుడు ఆ ఉద్యమం కూడా కాదు, అంత విద్యార్థులను, యూత్ను పోగు చేయడమే, మహిళలను పోగు చేయడమే, పోగు చేసి ఉద్యమంకి అనుకూలంగా వాళ్ళని తయారు చేసి ఉద్యమంలోకి పంపించడమే. నేను ములుగుకు పనిచేసిన, ములుగు ఆర్గనైజర్గా పనిచేసిన. ఇప్పుడు అంటే నాకు ఇప్పుడు జీన్గు నరసింహరెడ్డి వాళ్ళంతా అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు కొత్తగా మేము జంపన్నకి ఇట్లా మేము అక్కడికి వచ్చి స్థిరపడి, నేను వెళ్ళిపోతున్న క్రమంలో ఆయన ఫుల్ టైమర్ అయ్యి అక్కడికి వచ్చిండు. ఏది ములుగు కాదు, ఏటునగరం దళంకి వచ్చిండు ఆయన. అప్పుడంతా మేము నిర్మాణం ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేసి, తర్వాత మా నాన్న ఒత్తిడి ఇక్కడ ఉండద్దు, నువ్వు అందరూ వచ్చి నా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతుండు, మా ఇంట్లో తినిపోయిండు, మా ఇంట్లో ఉన్నాడు అని చెప్తుంటే, అంటే మా నాన్నగారిని చూసి నాకు అన్నము ఎవరు లోటు కానీ అయిపోయేదండి. మా నాన్న మా నాయనమ్మ అప్పుడు అక్కడ ఉండే ప్రాంతం కాబట్టి నాకు ఎవరు నువ్వు
పంతులు గారు అబ్బాయి కదా అని చెప్పి నాకు భోజనం పెట్టేటోళ్ళు. ఎవరితోనో నా రెడ్డీస్ కూడా పంపించేటోళ్ళు, లేడీస్ కూడా. మా మీద ప్రేమ, మా నాన్న మీద ప్రేమతో. నాకు నేను ఎక్కడ అంతా లాస్ట్ అవర్స్లో మేము 84లో 83 84లో నేను ఎక్కడి నుంచి వెక్కట్ అవుతున్నా. ఆ క్రమంలో నిర్బంధం బాగా పెరిగింది. బాగా పెరిగితే అప్పుడు పార్టీ పిలిపించింది. మీ ఏరియాలో కదా, అక్కడ ఆర్గనైజర్స్ అంతా దెంకపోయిన్లు, అరెస్ట్ అయిన్లు, ఆగమాగమైంది. మేము ఉన్నది కొద్దిమందిమే. వెంకన్న అని ఒక ఆయన, నేను, ఇంకో నరేందర్ రెడ్డి, ఇంకొక ఆయన ఉన్నాం. మేము 5-6 ఉన్నాం అప్పుడు. సిద్ధిరాజు అని చనిపోయింది ఆయన కూడా, ఆయనే. మేము కొద్దిమంది ఉన్నాం. నేను వెక్కట్ అవుతున్న క్రమం ఇంటింటికి అన్నం ఆడుకున్నాం. మేము ఇంటింటి అన్నం అడిగి ఇంత అన్నం ఆడుకొని కొద్దిగా తిని మళ్ళీ ఏదన్నా అక్కడ ఉంటే అక్కడ ఏదైనా రకరకాల జంతువులకు పెట్టి ఉన్నాడు. అదొక క్యాంపెయిన్గా చేసినాం. వీళ్ళు నిర్బంధం వచ్చినా దెంకపోరు, మళ్ళా అడక తినైనా అన్నం అడక తినైనా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము వరంగల్లో ఒక పిలిపించినామండి. అప్పుడు బాగా నిర్బంధం, ఎప్పుడు ఎవరు అరవిందరావు గారు అదంతా అప్పుడు బాగా నిర్బంధం పెడుతున్న క్రమం. దాన్ని వాళ్ళంత ఒత్తిడి చేసినా కూడా మేము, నా అన్నలాంటోళ్ళు రాడికల్స్, అప్పుడు నక్సలెట్లని ఇంకా పేరు లేదండి, రాడికల్స్ వెనుకకి వెళ్ళిపోరు, ఉంటారు, మన ప్రజల కోసం ఉంటారు, ఉద్యమాలు చేస్తారు, వాళ్ళు ఆడుకొనైనా తిని ఉద్యమం చేస్తారు, మన ఏరియాని వదిలిపెట్టి వెళ్ళిపోరు అనేది ఆ వాతావరణాన్ని మేము కల్పించినాం. 84, 83, 84లో బాగా నిర్బంధం ఉండే. సాధారణంగా పార్టీ ముందు నుంచి కూడా దాడులు చేయడం అనేది పార్టీ ఉద్దేశం కాదు. ప్రజల్లో మార్పు తేవాలి, ప్రజల రాజకీయ అవగాహన మేజర్గా ఏంటంటే మాకు అప్పుడు అవగాహన ఉన్నది, నిర్మాణం చేయాలి, ఉద్యమకారులను పెంచాలి, గ్రామ కమిటీలు ఏర్పరచాలి, రైతు కమిటీలు ఏర్పరచాలి, మహిళా కమిటీలను ఏర్పరచాలి. వీళ్ళని ఏర్పరిచితే వీళ్ళ ద్వారా ఈ వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను బాగు చేయాలనేదే పార్టీ నిర్ణయం. కానీ దాడులు చేయాలనేది ఎప్పుడు తీసుకున్నారు? దాడులు అంటే ఈ రిప్రెషన్ పెరుగుతున్న కొద్దీ, అంటే నిర్బంధం పెరుగుతున్న కొద్దీ, టోటల్ ప్రాంతంలో నిర్బంధం పెరుగుతున్న కొద్దీ దీనికి ఎట్లా ఎదుర్కోవాలనే కాడికి వచ్చాను. కొందరు అభిప్రాయాలు, భూస్వాములను చంపాలి, వాళ్ళ ఒత్తిడి మూలంగానే మనకు జరుగుతున్నది, వీళ్ళని చేయాలి, వాళ్ళని చేయాలని చెప్పి ఆ ఒత్తిడి అంటే మేజర్గా ఏంటంటే ఈ గ్రామీణ ఉండే పెత్తందారుల ఒత్తిడి, భూస్వాముల ఒత్తిడి మూలంగానే జరుగుతుంది అనేది అందరూ ఏకాభిప్రాయం వచ్చింది. చేద్దాం, ఎవరైనా ఒకటి చేస్తే కొద్దిగా తగ్గుతుంది, భయంతోనైనా కొంత మనకు వెసులుబాటు కలుగుతుంది అనే దాంతో అప్పుడు ఏముందండి, మామూలుగా నక్సలైట్లు, రాడికల్స్ వచ్చిందంటే కొద్దిగా పోతుందంటే కూడా దాడి చేసే క్రమం అది. ఇప్పుడు నేను వెలిశాల ప్రాంతంలో తిరిగినప్పుడు రాఘవాపురం ఉంటుంది, అక్కడ రాఘవాపురం, మమ్మల్ని దారిగాసి చంపాలని ప్రయత్నం చేశాను. నేను ఇంకో అందరం కలిసిపోతాం. నేను అప్పుడు తీసి ఒక గ్రైండ్ విసిరేసిన వాళ్ళ మీద. మేము అంటే ఉరకలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆఖరికి ఏదో బాంబు ఫీలింగ్లు ఎక్కడో అక్కడ, అరే వీళ్ళ దగ్గర బాంబులని, వీళ్ళ దగ్గర పోవద్దనే కాడికి వచ్చాను. అప్పుడు స్టార్టింగ్నే అంటే గ్రామంలో వీళ్ళని రానివ్వద్దనే వస్తే మనకు ఇబ్బంది అవుతుంది. అప్పుడు సిపిఐ, సిపిఎం పార్టీలు, ఈ కాంగ్రెస్ పార్టీలు కొద్దిగా దుర్మార్గంగానే ఉండేది. ప్రజల వాళ్ళే భూస్వాముల మీద దాడి చేయడం కాకుండా పోలీసులపై దాడి చేయాలి అనే నిర్ణయం వరంగల్ దగ్గర పెంబర్తిలో కొండపల్లి సీతారామ గారు పెట్టిన మీటింగ్ ద్వారా లేదండి, అందుకే నాకైతే నాకు ఐడియా లేదు. లేని దాన్ని నేను ప్రస్తావించి దాన్ని బలపరచడం కూడా కరెక్ట్ కాదు. నాకు తెలిసిన వరకు లేదు. పోలీసుల మీద అటాక్ నేను కొన్ని పోలీసుల చంపాలన్నా కూడా నేను వ్యతిరేకించేది. మనకు ఉద్యమం లేదు, మన స్థాయి లేదు. స్థాయి లేని దగ్గర పోయి ఇప్పుడు ఉత్తగా దొరుకుతారు, బాటబండి పోతుంటే ఎవడైనా దొరుకుతాడు, పోలీసు వాడు దొరుకుతాడు, ఎవడైనా దొరుకుతాడు. అది చంపడం మంచిది కాదనేది నా వాదన. నిర్మాణం చేయాలనేదే మన వాదన. పొలిటికల్గా వాళ్ళను రాజకీయంగా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకు నిర్మాణ బలాన్ని, బూర్జావా పార్టీలు వారికి స్థానికత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ఎట్లా పెంచుతుందో ఇలాంటి వ్యక్తిత్వాన్ని మనం పెంచాలి, వాని ఉందాతానాన్ని పెంచాలి, వాని ఆత్మాభిమానం పెంచాలి. పెంచినప్పుడు వాడు తప్పకుండా ఉద్యమిస్తాడు. ఉద్యమంలో కూడా ఆర్థికంగా లో ఉన్న వాళ్ళు, అప్పర్ ఉన్న వాళ్ళు ఉద్యమాలకు ఎవరు రాడండి. మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ వస్తారు. కారణం ఏంటంటే వాడికి ఆత్మాభిమానం ఉంటుంది, ఉందాతనంగా బతకాలని ఉంటుంది. కానీ అక్కడ సమాజం వాడిని రకరకాల ఇబ్బందులు పెడుతుంటుంది. దానికోసం వాడు ఆఖరికి ఉద్యమం బాగా అవుతుందని చెప్తున్న వాళ్ళకి ఆకర్షితుడవుతాడు, వాడు ఉద్యమం చేయడానికి ముందుకు వస్తాడు. వరంగల్ రాంప్రసాద్ మెదక్ రామానగా ఎప్పుడు మరి 85లో వచ్చాను నేను. అదే మధ్యలో వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎక్కువ కాలం ఉన్నా నేను. అదే వాళ్ళు ఏమన్నంటే నేను ఫైరో అంటారు కదా, గణపతి గారితో చెప్పి నాకు టౌన్ ప్రాంతం ఉండే గ్రామీణ ప్రాంతం కూడా చూడు అంటే అక్కడ ములుగిస్తే ఆ ములుగు అడవులలో తిరిగితే అప్పుడు పుల్లారెడ్డి గారు ఉండే. నన్ను 2 సార్లు పట్టుకుని నన్ను చంపేస్తారనుకున్న వాళ్ళు. ఇప్పుడు ప్రసాద్ బయటనే ఉన్నాడు, మోహన్ రెడ్డి అని.
నన్ను పట్టుకుని ఆయన పాప పుల్లారెడ్డి ఆయన ఏమన్నారంటే, అరే వీడు మన చాలాసేపు నాతో మాట్లాడి ఇదేం మాట్లాడితే వీడు ఉల్లిగడ్డ లాంటి వాడు వీడు పిక్కితే బూర వస్తుంటుంది. నాగరికి ఎక్కడ పోవాలో ఒక దారి తప్పి అడవిలో ఉన్నాడు, ఏ రోడ్డుకి ఎక్కించరా అని చెప్పి ఒక గ్రామీణ అతన్ని అప్పచెప్పాడు. నేను పలాని మల్లంపల్లి రోడ్డుకి పోతుంటే ఆ మల్లంపల్లి రోడ్డుకి అప్పచెప్పాడు ఆయన. అంటే అక్కడ నాకెందుకో నన్ను ఆయన కూడా పుల్లారెడ్డి గారు కానీ ఆ మోహన్ రెడ్డి గారు నన్ను ప్రేమ చేసిండు. అక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళకు వైరుధ్యం ఉండే, చంపేస్తారని. కానీ నేను కూడా భయపడ్డాను. అప్పుడు దగ్గర ఒక చిన్న పిస్టల్ ఉండే, 2 గ్రైనేడ్స్ ఉండే. అప్పుడు ఒంటరిగా ఒక్కరు ఇద్దరు తిరగాలనేది రూల్ ఉండే. ఆయన నా దగ్గర ఉన్న ఆయన ఏదో పని బయటకు పోయిండు. నేను అడవిలో దారి తప్పినప్పుడు ఆయన కలిసి నన్ను చేసిండు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మెదక్కు అక్కడ నేను తిరగలేనంటే నాకు సబర్బన్ అంటే ఈ టౌన్ ప్రాంతంలో నాకు ఇచ్చే ప్రయత్నం చేయంటే నన్ను నల్గొండకు పోయింది. నల్గొండ నాకు ఇష్టపడలే. ఆ తర్వాత మెదక్కు వచ్చిన తర్వాత మెదక్కు నిలబడ్డా నేను. మెదక్ సిద్దిపేట ప్రాంతంలో అప్పుడు నాకన్నా ముందు నాతో పాటు అప్పారావు గారు, అంకం బాబురావు, నేను మెదక్ జిల్లాకు వచ్చినాం. నేను కొంత స్టూడెంట్ లీడర్గా ఉన్నా. మీరు సిద్దిపేట ప్రాంతంలో ఉన్నారు. ఇక్కడ గిరాయిపల్లి గురించి చెప్పండి. గిరాయిపల్లికి ఏం లేదండి, గిరాయిపల్లి ఇక్కడ మొదటి ఎన్కౌంటర్ అక్కడే కదా. మొదటి ఎన్కౌంటర్ వాళ్ళని అడవిలో చంపేసిండ్రు. వరంగల్ సుధాకర్ అని చెప్పి మురళీమోహన్ రెడ్డి, వాళ్ళను సూరపనేని జనార్దన్ వాళ్ళు అక్కడ అడవిలోకి తీసుకొచ్చి చంపేశారు అంతే తప్ప అక్కడ ఏదో ఉద్యమం నిర్మించిన వాళ్ళు మెదక్ జిల్లాకు ఆర్గనైజ్ చేద్దామని వచ్చారు. వాళ్ళు ఎక్కడో పట్టుకుని అక్కడ చంపేశారు తప్ప అక్కడ గిరాయిపల్లి గ్రామం అంతా కూడా పార్టీకి పట్టుంది కదండి. మేము వచ్చిన తర్వాత పట్టుంది. హైదరాబాద్ నుంచి అందరం వచ్చినాము. అంకం బాబురావు, నేను, అప్పారావు, కొంతమంది. ఆ ఎన్కౌంటర్ గురించి ఐడియా ఉందా మీకు? నాకు చిన్నగా ఉన్నప్పుడు 95లో 75లో అన్నట్టు అయింది. అది నాకు పెద్దగా తక్కువనే. అక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఆ ప్రాంతం అంతా నేను తిరిగినా కాబట్టి. మెదక్ జిల్లాలో మీరు చేసిన కార్యక్రమం గుర్తుందా? మెదక్ జిల్లాలో నేను అంటే ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించినండి. నేను వాళ్ళకి ఏది కావాలంటే అది చేసిన పొలిటికల్ లీడర్తో పనిచేయించిన. ఈవెన్ మదన్ మోహన్ గారు ఉండే అప్పుడు మినిస్టర్, ఆయనతో పనిచేసిన. కేసీఆర్ గారు ఉండే, వారితో పనిచేయించిన నేను. ఆ తర్వాత వాళ్ళు ఎవరు చేయని పని నేను దుంపలపల్లి గ్రామంలో స్కూల్ కట్టించిన 10th వరకు. నేను డబ్బులు పోగు చేసి స్కూల్ ఉండాలని చెప్పి స్కూల్ కట్టి ఇంకా ఉంది స్కూల్. అది ఆ స్కూలుకు కనీసం కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్లో దానికి సున్నం వేయలే, దాన్ని ఒక రిపేర్ కూడా చేయలేకపోయిన్లు అని చెప్పి టీవీ 9లో రకరకాల వార్తలు వచ్చినాయి. కానీ కేసీఆర్ టార్గెట్ చూస్తారట కదా మీరు? నేను చేయలేదు టార్గెట్. నేను అంటే నాకన్నా ముందు అప్పారావు దానికి ఆర్గనైజర్ ఉండే. అంటే ఆయన కొద్దిగా ఆయన శక్తి కన్నా మించిన వాగ్దానాలు చేస్తాడు. ఆయన ఎవరు? కేసీఆర్ గారు శక్తికి మించిన వాగ్దానాలు చేసి వాడిని అప్పుడు సంతృప్తి చేస్తాడు. ఆ వ్యక్తి కానీ అక్కడ ఉన్న జనాలం కానీ వాడు సంతృప్తి అయిందంటే ఈయన సంతృప్తి పడి వెళ్ళిపోతాడు. అది అవుతాయా కావా ఆ తర్వాత ముచ్చట. తను ఆయన అక్కడ చేసి అట్లా కొన్ని తప్పుడు చేష్టల మూలంగా, తప్పుడు చర్యలు చేయడం మూలంగా ఆయన ఆ ఇబ్బందులు ఇరికిట్టు. నక్సలైట్లకు ఆయన మీద పోస్టర్లు వేసాను, వాల్ పోస్టర్లు వేసాను, అన్నీ వేసాను. నేను వచ్చిన తర్వాత నాకు కొద్దిగా అక్కడ నాకు పాత స్నేహితులు వీళ్ళ మూలంగా నేను కొంత ఒక సెక్షన్ ఏర్పాటు చేసుకున్నా అక్కడ. నేను సిద్దిపేట ప్రాంతంలో వాళ్ళందరూతో మాట్లాడిన తర్వాత అక్కడ నీ గ్రామ వాతావరణంలో అంతా గ్రామంలో అప్పటిదాకా కింద నుంచి పైదాకా రెడ్డిల పెత్తనమే. అక్కడ వీళ్ళు వెల్మాస్. వీళ్ళు ఎక్కడంటే మండలంలో, సిద్దిపేట మండలంలో 3-4 ఇళ్ళు ఉండే, అంతే 5-6 ఇళ్ళు. అక్కడ లెక్కల పెట్టుకున్నట్టు వీళ్ళు దొరలు కూడా కాదు, మామూలుగా ఏదో మధ్యతరగతి జీవనం కొనసాగించే పీపుల్. బలం లేని వ్యక్తి మీద మీరు పోస్టర్లు వేసి అంటే ఈయన చర్యలు అలాంటివి ఉండేది. పోస్టర్లు వేసారు? నేనే వేయలే, అప్పారావు గారు అని చెప్పి నాకన్నా ముందు ఆర్గనైజర్ ఆయనే. అక్కడ సిద్దిపేట మెదక్ రామన్న కేసీఆర్ టార్గెట్ చేశారు. నేను ఈ టార్గెట్కి వచ్చిన తర్వాత నేను పార్టీతో మాట్లాడి, స్టేట్ కమిటీతో మాట్లాడి ఆయనను పిలిచి మాట్లాడతా. నేను చంపినా కూడా మనకు దరిద్రం చుట్టుకుంటుంది తప్ప వేస్ట్ అని చెప్పిన. నేను నా అభిప్రాయంగా చెప్పిన. అప్పుడు మా పుల్లూరు గ్రామంలో వెంకటరామారావు గారు ఉండే, ఏపీ టీచర్ ప్రెసిడెంట్. ఆయనే పాపం కేసీఆర్ గారు లాంటి వాడు బ్రతకాలే, బాగుంటుంది, ఉండాలి అని చెప్పి నాతో బాగా చర్చ పెట్టాడు. ఆయన టీచర్, మా ఏపీ టీచర్ అంటే మాకు కొద్దిగా అనుబంధంగానే ఉండేవాడు. అంటే ఆ కాలంలో మాకు పూర్తిగా సహకరించినాడు నాకు తొలుత. కేసీఆర్ అన్నగారు కూడా అప్పుడప్పుడు నాకు అదేంది అప్పుడు ఆ 50 రూపాయలు ఇచ్చేది, ఏది నేను బతకడానికి, ఆ ఏరియాలో ఉద్యమం చేయడానికి, రంగారావు గారని. ఆయనే వెంకటరామారావు, ఇంకో కిషన్ రావు,
వాళ్ళు అంటే కొంత కేసీఆర్ పిలిచి మాట్లాడారు మీరు అప్పట్లో? నేను మాట్లాడితే ఆయన కూడా వాగ్దానాలు మామూలుగా నాతో పాటు స్టేట్ కమిటీ మెంబర్ ఉన్నాడు. వాగ్దానాల మీద వాగ్దానం ఆయన చేశాడు. నేను ఎంత చెప్పి కన్ను గిట్టినా కూడా వినలేను. నీకు అట్లా ఇది చేస్తా అని చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టడం, ఏమే నీకు అంత బాగా ఉండడు చేస్తానన్నాడు ఆయన, ఎందుకు వినియోగించుకోవని చెప్పి. అంటే ఆయన వాగ్దానాలు చేస్తాడు. ఆయన అంత శక్తి సామర్థ్యాలు లేవు, అంత దమ్ము లేనోడు. మనం అంటే కేసీఆర్కి మెదక్ రామాన్ని టార్గెట్ చేయడం కాకుండా ఒక దశలో మరో దశలో నక్సలెట్ టార్గెట్ నుంచి కేసీఆర్ బయటపడిచింది కూడా మీరే. నేను మాట్లాడే ఆయన మీద పీపుల్స్ వార్ పార్టీ ఆయన మీద ఏమీ లేకుండా ఆయన ఇష్టానుసారంగా తిరిగేటట్టు ఉండేటట్టు, ఆఖరి లాస్ట్ అవర్స్లో తెలంగాణ ఉద్యమం చేస్తాడు. వరారావు లాంటి వాడు కూడా ఈయన మంచి ఉద్యమకారునిగా ఉపయోగపడతాడు, తెలంగాణ తేవడానికి అంత దమ్ముగల్లవాడని ఆయన అట్లా అనేటట్టు నేను చేసినది. అచ్చా, దాన్ని గుర్తుపెట్టుకున్నారు కేసీఆర్? వాళ్ళు నాతో బాగానే ఉంటారండి. మనం కాకపోతే నాకేం అంటే అట్లా చూస్తే నేను తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా చాలా వరకు వాళ్ళకు అన్ని రకాలుగా నేను వ్యక్తులను వీళ్ళను పేర్లు ఎందుకని అందరినీ నేను సమకూర్చాను. కానీ ఆయన దగ్గర ఉండే తప్పుడు శాస్త్రాలు ఏంటంటే ఎవడు సాయం చేస్తాడో వాడిని మర్చిపోతాడు. ఎవడు సాయం మళ్ళీ కొత్తని పట్టుకుంటాడు, కొత్తని వెతుక్కుంటాడు. అదే లక్షణం తన కొడుకు కూడా వచ్చింది, బిడ్డ కూడా అదే లక్షణం వచ్చింది. అంటే తండ్రికి ఉన్న లక్షణాలు ఉంటాయి కదండి. కాకపోతే కేసీఆర్ అంటాడు ఒక దార్శనికుడు, వ్యవస్థ ఇట్లుండాలని ఒక కలలుగానే వ్యక్తి. ఆ కళలను సాకారం చేసుకోవడానికి ఎవరినైనా వాడుకుంటాడు ఆయన దగ్గర ఉన్న లక్షణం అది. పార్టీలో 13 సంవత్సరాలు ఉన్నారు మీరు. అవునండి. పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీగా మారడానికి ఎప్పుడు చర్చ ప్రారంభమైంది? 93లోనే స్టార్ట్ అయిందండి అది. మాకు అప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చి మేము చదవడం, మా అభిప్రాయాలు కూడా తెలియపరచడం. అంటే ఎందుకు అన్ని ఉద్యమ సంఘాలు అన్ని కూడా ఒకటి అవ్వాలండి? అప్పుడు ఏమొచ్చిందంటే అప్పుడు నిర్బంధం పెరిగింది, ఉద్యమం పెరిగింది, నాయకత్వం కూడా పై నాయకత్వం కూడా కావాలి, అన్ని రాష్ట్రాలలో విస్తరించాలి. నీకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల వల్ల ఉద్యమం పెరుగుతున్న క్రమం, ఆ క్రమాన్ని అక్కడ ఉన్న ఉద్యమ పార్టీలు వాళ్ళందరినీ కలిపి ఇంకా ముందుకు తీసుకుపోతే ఇండియాలో గొప్ప పార్టీగా అవతరించవచ్చు అనేది వారి ఆలోచనకు అందరూ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఆమోదించారు. వీళ్ళు అందరూ బాగానే ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిన, అందరూ అంగీకారంతోనే అది ఏర్పడింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ లీడర్షిప్లో ఉన్న కొంత తప్పిదాల మూలంగా, కొట్లాడ మూలంగా అది వెనుకబడేది. లేకపోతే ఎప్పుడో 83లోనే అది 84లోనే మావోయిస్టుగా మారిపోయేది కావచ్చు నా అభిప్రాయం. వీళ్ళ దగ్గరున్న సంక్షోభం, సత్యమూర్తి సంక్షోభం, ఆదిరెడ్డి సంక్షోభం, ఇలాంటి సంక్షోభాల మూలంగా అందరిని కలుపుకోవడం లోపల అప్పట్లో ఒక విభేదం వచ్చింది. పార్టీ పేరు మావోయిస్ట్ పార్టీ కాకుండా, అంటే చైనా వాళ్ళు తీసుకోకుండా, నేపాల్ మావోయిస్ట్ పార్టీ నేపాల్ తీసుకోకుండా ఇక్కడ మందరం కొమరం భీము కానీ అల్లూరు సీతారామరాజు పేర్లు పెట్టాలని విభేదించారు. అట్లా లేదండి. నేను పూర్తిగా ఆర్గనైజర్గా ఉన్నా కానీ నాకు ఇంత జంజం ఉండే, అదరదా ఉండే. నాకు కోటేశ్వరరావు గారు చెప్పేది, ఈ ఆదిశంకరాచార్యుల అద్వైతం చదువు అని చెప్పేటాడు. అది చదివిన తర్వాత మార్కిజం ఫిలాసఫీ చదువు అని చెప్పేటాడు. అంటే అప్పుడు అర్థం చేసుకోవడానికి అంతే కొమరం భీము, అల్లూరు సీతారామరాజు, ఎనీవన్ వాళ్ళని. అయితే వీళ్ళంతా ఒక ప్రాంతంలో వాళ్ళ హక్కుల కోసం పోరాడిన నేతలు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలు అట్లా లెక్కడితే చాలామంది కొట్టాడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, హక్కుల కోసం కొట్టాడి చనిపోయిన. మావో సిద్ధాంతం అంటే అది మన దగ్గర గ్రామీణ ప్రాంతం ఎక్కువ, వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఎక్కువ. నీకు చైనాలో కూడా అలాగే ఉంది కాబట్టి ఆ ఆలోచన విధానం మనం వాడుకుందామని చెప్పాను. మన ఆలోచన విధానమే అన్నాం తప్ప దాన్ని నిజంగా మనం అనలేదు. మావో ఆలోచన విధానం పేరు మాత్రం మావో ఆలోచన విధానం అండి. అది ఆలోచన విధానాన్ని తీసుకుంటారు, తప్పేంది. మీరు బాగుందనుకో మీ ఆలోచన విధానం తీసుకుంటారు. దాని మీద వివాదాలు. ఆలోచన విధానం గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా పార్టీ నిర్మాణం చేయగలిగిండ్రు, ఎట్లా ముందుకు పోగలిగిండ్రు, ఎట్లా శత్రు సైన్యాలను ఎట్లా ఎదుర్కోగలిగిండ్రు అనేది దాని యొక్క ఆలోచన విధానాన్ని మనం తీసుకోవాలనేది అందరి అభిప్రాయం, ఏకాభిప్రాయం. అందుకే మావో ఆలోచన విధానం వర్ధిల్లాలంటారు. మీరు మెదక్లో పనిచేసిన టైంలో మీకు బాగా ఇబ్బంది పెట్టే పోలీసు అధికారులు? నాకు ఎవరు లేరండి, ఎవరు పెట్టలేదు. అయితే నాకు ఎవరు పెట్టలేదు. కానీ అదే నేను
మీరు ఇబ్బంది పెట్టారా? నేను కూడా ఇబ్బంది పెట్టలేదు. అప్పుడు మా ఇబ్బంది పెట్టే విధానం ఇంకా రాలేదండి, మెదక్ జిల్లాకు కూడా రాలేదు. కాకపోతే ఏంటంటే సాంబశివరావు గారు ఉండే అప్పుడు ఎస్పీ నండూరు సాంబశివరావు గారు ఉండే. అయితే మా దానిలో ఉద్యమకారులు అంటే లేడీస్ కానీ వస్తారు పోతారు. ఆయన మీద నా మీద తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించాను ఆయన సాంబశివరావు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. ఏమనిపించారు? అదే అంటే ఏదైనా కూడా ఆయన ఒక ఉన్నతాధికారి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక ఉన్నతమైన చదువు చదివిన వాళ్ళు. సామాజిక జ్ఞానం లేకపోతే ఇప్పుడు మేము కొట్లాడుతున్నామండి, నేను కూడా లా స్టూడెంట్, కొట్లాడుతున్న నేపథ్యం ఏందని గమనించాలి. దీన్ని క్రైమ్గా చూడొద్దు అనేది, క్రైమ్గా చూడొద్దు, ఇదొక అలాంటి ఘటనలుగా చూసి వాళ్ళు మాట్లాడే విధానం మానుకోవాలని చెప్పి, మానుకోకపోతే చరిత్రలో ఏ ఆఫీసర్ ఏ రకంగా ఇబ్బంది పడ్డారో అలాంటి ఇబ్బందులు మీకు జరుగుతాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను. మీ మీద ఏమని ఇప్పించారు స్టేట్మెంట్? ఆయన మా ఒక దళ సభ్యురాలు ఉండే, ఆమె పోయిన తర్వాత ఈయనకు సంబంధం అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇస్తే అది తప్పు అని చెప్పి నేను ఖండన చేస్తూ ఇది సంగతి అని చెప్పాను, దాన్ని ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ సిద్దిపేటలో ఒక అధికారిని మెదక్ రామను టార్గెట్ చేశారని సిద్దిపేట పోలీస్ స్టేషన్ వైపు రెక్కి కూడా వేశారని వార్త ఉంది. పోలీస్ అధికారులను ఇవ్వలేదు అలాంటి ఆలోచన లేదండి. ఒక్కసారి ఏమైందంటే నాకు కొద్దిగా రూట్స్ పోతుంటే నాకు తెలియదు. అయితే మేము వెళ్తున్న దళాన్ని 2 దళాలు కలిసి వెళుతున్న క్రమం లోపల తోగుట్ట అనే ఒక విలేజ్ ఉంది. మేము ఆ తోగుట్ట విలేజ్కి మేము తెలియక నేనే అక్కడ, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు, నాతో పాటు ఆజాద్ ఉండే. ఆజాద్ అంటే శాఖము మన ఈయన రాజ్కుమారు, చెరుకూరు రాజ్కుమార్ ఆజాద్, ఆయనే. ఇంకో బెంగాల్ కుమార్ అని ఉండే, బెంగాల్ స్టేట్ కమిటీ మెంబర్. అదే మేమంతా ఇటు గజ్వేల్ నుంచి అటు వెళ్ళిపోవాలి, గిరాయిపల్లి నుంచి జగదేవ్పూర్ నుంచి నల్గొండకు వెళ్ళిపోవాలి, వీళ్ళని పంపించాలి నేను. ఆ గ్రామం లోపల అక్కడ పోతే వాళ్ళు ఉంటారు, జగదేవ్పూర్ దగ్గర దాకా పోతే మాకు వీళ్ళు ఉంటారు. నేను దుబ్బాక నుంచి సిద్దిపేట నుంచి పోతున్న క్రమం లోపల ఆ విలేజ్కి వెళ్ళిపోయాను నేను. పోలీస్ స్టేషన్ ఉన్నది అక్కడ. నేను వెపన్ పట్టుకొని నిలబడి తోగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాంక్ అని చెప్పి చదువుతున్న క్రమంలో వాళ్ళు చూశారు. చూసిన వాళ్ళు బాగా భయపడిపోయి ఓ అంటున్నా, మేము కూడా అరే మనం లేని కర్మానికి ఈ ఊరికి నాకు బాట తెలియదు దీనికి వచ్చామని చెప్పి పక్క నుంచి మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ మేము ఇక్కడ ఉన్నప్పుడు మేము వెళుతున్న క్రమంలో పోలీసు బృందాలు వెహికల్ మీద వెహికల్ వచ్చినాయి. ఇప్పుడు ఆ పోలీసులు దాడి చేయడానికి అడవుల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం వెళ్ళాలన్నా మీరు మనతో నడుచుకుని వెళ్ళేవారు. ఆ రూట్ ఎలా తెలుస్తుంది అప్పుడు? అంటే మ్యాప్లు అంటే ఇప్పుడు మామూలుగా ఒక్కసారి 2 సార్లు వెళ్ళిన తర్వాత అర్థమవుతుందండి, అది బాట అర్థమవుతుంది. దానికి ఇట్లా పోతే చక్కగా వెళ్ళిపోతాం అని చెప్పి ఆ చేనులకి వెళ్ళిపోతూనే ఉంటాం. అది మామూలుగా అది ఇప్పుడంటే జీపీఎస్ అప్పుడు జీపీఎస్లు ఏం లేవు కదా, అప్పుడు గూగుల్ మ్యాప్లు ఏమి లేవు. అప్పుడు అది అంత అవసరం లేదండి, వెళ్ళిపోతాం. ఒక్కసారి అలవాటు అయితే వెళ్ళిపోతామండి, అదేం లేదు. ఒకసారి నేను గట్లేము, నేను ఒకసారి మహబూబ్నగర్ పోయినప్పుడు నాకు బాగా రూట్ తెలియదు, జంగల్ ఇరుక్కపోతామని చెప్పి అప్పుడు నల్గొండ జిల్లా కమిటీ మెంబర్ ఐలయ్య అని ఉండే, టంగుటూరు ఐలయ్య అని చెప్పి ఐలన్న అని ఉండే. ఆయన చెప్తే వాళ్ళ చిన్నాయన అవుతాడు, కొడుకు అవుతాడు ఆయన, సాంబశివుడు. నేను తీసుకుపోయి మహబూబ్నగర్లో ఇన్ని రోజులు ఉంటాను, నాకు కష్టమైంది, నాకు బాగా కావాలంటే ఆ సాంబశివుడు నాకు ఇచ్చింది. అప్పుడు వీడు ఎక్కడ పోయినా రూట్ ఇట్లా చక్కగా కొట్టుకోపోతాడంటే ఆయన తీసుకుపోయి నేను మహబూబ్నగర్లో ఇద్దరం కలిసి ఉండేది, నాతో పాటు గార్డ్గా ప్లస్ ఉండేది. నేను తీసుకుపోయి ఆ తర్వాత నేను మహబూబ్నగర్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత నాకు పని చేయడానికి ఇష్టపడలేదు. నేను కొద్దిగా పార్టీ నేను సతాయించేది, నాకు ఇష్టమైతే అక్కడ పని చేసి, లేకపోతే నేను ఇక్కడ పని చేయనండి, మారం వేస్తే వాళ్ళు నన్ను తీసుకొచ్చాడు. అదే వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అనిపించేది. కానీ ఇక నన్ను అవసరం రీత్యా నలగమాల పంపించినా కూడా నేనేం చేసేది, ఇక్కడ ఎవరన్నా మంచి లీడర్ని తయారు చేసి మనం పక్కకు జరగాలి, ఇక్కడ ఉండద్దు అనేది నేను అనుకునేది. వీళ్ళు ఈయన బాగా పనిచేస్తాడు, నాకన్నా ఎఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి నేను పక్కకు జరిగేది. అక్కడ నాకు ఇష్టమైన ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడేది. అయితే దానికి కొద్దిగా పార్టీ ఇబ్బంది పడేది. కొద్దిగా ఆ రకంగా నేను పార్టీని కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టిన. పార్టీలు ఉన్నప్పుడు మీ పౌరోత్సవం గురించి ఎప్పుడు గుర్తు రాలేదు చేయాలని? అంటే నేను ఒక్కొక్కసారి శ్రీశైలం అప్పుడు అక్కడ నల్లమల ఉన్నప్పుడు శ్రీశైలం పోయినప్పుడు నేను పంచ కట్టుకొని చిన్న జంజమిట్లు వేసుకొని మామూలుగా చిన్న పిస్టల్ పెట్టుకొని అక్కడ కూర్చునేది. కాంటాక్ట్ సేవలతో మాట్లాడితే ఆ దేవుని దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి పంపించేది. నేను అది చేసేది కొద్దిగా. అంటే ఆ వృత్తిని వాడుకున్నాను, అట్లా వాడుకున్నాను. అంటే పార్టీల్లో పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు అక్కడ చేయలేదా? అట్లే నేను అట్లంటే
తెలియదు. నేను వాళ్ళకు లాస్ట్ అవర్స్‌లో నేను బయటకు వచ్చే టైంలో కూడా నేను బ్రాహ్మణ్ణని తెలియదు. మా ఊరు దగ్గర అక్కడ జిల్లా సెక్రటరీ నాగన్న అని. ఉమ్, మేమిద్దరం ఆయన ఆహ్, మన పులియాంజన్న కొరియర్, నేను గణపతి కొరియర్ ఉంటిమి. మళ్ళీ మీ ఇద్దరం ఒక దగ్గర కలిసినాం. కలిసిన తర్వాత అప్పుడు శాఖమూరి అప్పారావు మేమంతా ఉన్నప్పుడు మేమంతా ఒకటే ఊరోళ్ళం ఉన్నాం అని చెప్పి ఆయన మా ఊరు పంతులు కొడుకు ఇట్లా ఆయన కమ్మాస్ ఎవరు శాఖమూరి అప్పారావు. ఉమ్, మేమంతా ఒక దగ్గర ఉన్నామంటే మా తండ్రి మా బంధువులు మస్తు ఖుషి అవుతారు పంతులు కొడుకుతో పనిచేస్తున్నాం అంటే అని అది అనేవరకు ఒక స్థాయి పీపుల్ దగ్గర అనేవరకు అది వీడు ఎవడో గౌడో రెడ్డి అనుకుంటే వీడు బ్రాహ్మణుడు అనేది అప్పుడు అర్థమైంది వాళ్ళకి. అంతవరకు నాకు అందులో ఒక తెలియదు. పార్టీలో కూడా కుల వివక్ష ఉందంటారా? వ్యవస్థ లేదండి, అట్లే ఉంటారండి. ఇగో ఒకడు ఏంటంటే జ్ఞానం లేనోడు, జ్ఞానం లేకుండా పోటీ పడేటోడు, సత్తా లేకుండా పోటీ పడేటోడు ఏ పార్టీలైనా తన కార్డు తీస్తాడు, కుల కార్డు తీస్తాడు తప్పదు. అది అన్ని పార్టీలో మావోయిస్ట్ పార్టీ అనేది అదే పీపుల్స్ వార్ పార్టీ అనేది అతీతమైనది కాదు కదండి ఈ వ్యవస్థలో. మరి ఇది ఇంతకాలం ఇది పనిచేసి ప్రత్యేకంగా ఇట్లా నిర్మిస్తాం అంటే కూడా అది కరెక్ట్ కాదు. అవును. దానిలో కూడా అలాంటి భావాలు తప్పకుండా వస్తాయి. దాన్ని ప్రతిసారి రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తాంటది పార్టీ. సార్ 13 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎందుకు బయటకు వచ్చారు? నాకంటే నేను చెప్పే బయటకు వచ్చానండి. నాకు ఇష్టం అనిపించలే. అంటే నేను ఉంటున్న క్రమం లోపల నాకు దీన్ని ఏమంటారంటే ప్రజల అమాయక ప్రజలను కానీ మనకు ఎవడో చెప్పిన దాన్ని అపోహపడి వాడిని చంపడం కానీ నేను నేరంగా భావించాను. పరిగణిస్తారు. నేను ఇప్పుడు కానీ ఎప్పుడైనా నేరంగా భావించాను. అండ్ ఇన్ఫార్మర్ పేరు మీద ఇన్ఫార్మర్ల పేరుతోని మనం ఏ ప్రజానీకం కోసం పనిచేస్తున్నామో ఆ ప్రజానీకం వాళ్ళనే మనం ఇన్ఫార్మర్ పేరుతో చంపడం నాకు ఏమైన చర్యగా నేను బాగా పార్టీలో స్ట్రగుల్ చేసింది. చాలాసేపు మాట్లాడినా అది ఎవరైనా చేసినా కూడా నాకు పులేం చేయకూడదు అన్నాడు. అలాంటి వ్యక్తులు చేసిన మన బయటికి అంటే డిమోట్ చేయని చెప్పి నేను నాయకత్వంలో కాబట్టి డిమోట్ చేసే అతన్ని అని చెప్పేటాడు. కానీ దీన్ని మార్పు తీసుకురావాలి. నేను దాన్ని సస్పెండ్ చేసిన వాడుకో నా వ్యక్తిగతంగా వాడు ఏం చేస్తాడు, వ్యతిరేకత పెంచుకుంటాడు అని చెప్పి దీన్ని వ్యక్తిగతం కాకుండా ఒక శక్తిది ఇలాంటి తప్పుడు చర్యలు చేపట్టకూడదని చెప్పి ఒక వ్యవస్థ ఉండాలి అనేది నేను కోరుకునేది. అప్పుడు నేను బాలగోపాల్ దగ్గర ఉండి చదువుకున్నాను. మా నాన్నగారు ఇతని దగ్గర అరే బాలు నా కొడుకుంటాడు నీకు చదువుకో అని చెప్పి ఆయన రూమ్ నుండి చదువుకున్నాను. నేను చాలా ఏళ్ళు చిన్నప్పుడంతా ఆయన దగ్గరే ఉండి చదువుకున్నాను. అయితే నేను ఇట్లంటే బాగుంటాను, మా దగ్గర బాగా అన్ని ఇలాంటివి జరుగుతున్నాయి అన్నా, నువ్వు దీనికి నాకు సరైనది అనిపిస్తలేదని చెప్పి ఒకసారి ఉత్తరం రాసిన నేను. అట్లే నాన్నని కూడా కలవాలని అనుకుంటున్నా అని రాసిన నేను. మళ్ళీ ఉత్తరం రాసిండు, బాగానే ఉన్నాను నాన్నకి ఇట్లా బాగానే ఉన్నారు, నీ అభిప్రాయం కరెక్టే, నాకు కూడా అదే లోపల ఉంది, నా అభిప్రాయం నీ అభిప్రాయం ఒకటే రా తమ్మి అని ఆయన రాశాడు. రాసిన తర్వాత నేను ఎక్కడెక్కడ హత్యలు జరిగినాయో ఈ కాలు తీసేయడం అంటే నేను చిన్నప్పుడు బాలల రామాయణం మహాభారతం చదువుకున్నాను. ఈ కాలు తీసేయడం, తలలు తీసేయడం, ముక్కులు చెవులు కోసేయడం నాకు రాక్షసులు బొమ్మల కథ బొమ్మల రామలో రాక్షసులు చేసినట్టు అనిపించేది. ఇది వీన్ని వ్యతిరేకించాలి, దీన్ని ఉండకుండా చేయాలనేదే నా పార్టీలో ఉండకుండా చేయాలనేదే ఎడ్యుకేట్ కావాలి పీపుల్ కొట్లాడుతున్న విప్లవకారులు. మీ అభిప్రాయం చెప్పారు పార్టీకి? నేను చెప్పాను, వాళ్ళు ఆమోదించాను. వాళ్ళు దానిలో దీని మూలంగా కరీంనగర్లో మనకి ఇబ్బంది వస్తున్నది. కరీంనగర్ పీపుల్ కరీంనగర్లో అదే చెవులు కోసేసి ముక్కులు కోసేసి కాళ్ళు నరికేసి చేతులు నరికేసి అంటే అలాంటి అక్కడ ఉన్న నాయకులే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు కొంతమంది. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇక్కడ కూడా అదే మొదలు పెట్టే వరకు ఇది సరైనది కాదని నేను కొద్దిగా బాగా కొట్లాడేది అది చేసిన తర్వాత ఇది టోటల్గా ఒక రూపాంతరంగా మార్పు రావాలంటే దీనికి ఒక మాట్లాడేటోళ్ళు కావాలనే ఆలోచనతో నేను వాళ్ళకు ఒకసారి చెప్పి ఆ రిపోర్ట్ అంతా నేను తెచ్చిచ్చిన ఆయన. నాకు తెలంగాణ మాతో చదువుకున్న నాతో క్లాస్మేట్స్ అంతా ఆయా జిల్లాలో ఉండేవాళ్ళు నాకు ఈ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ అంతా నాకు తెచ్చిస్తే నేను అప్పుడు బాలగోపాల్కి ఇచ్చిన. బాలగోపాల్కి ఇస్తే ఆ బాలగోపాలు దానికి బుక్ వేసాడు, చీకటి కోణంలో బుక్ వేసాడు అదంతా చూపెడుతూ. బుక్ వేసినప్పుడు అది ఎవరు వేసినట్టు నా పేరు చెప్పాడు ఆయన. వాడు అమాయకుడు నాగరుండి చదువుకున్నాడు, వాడికి ఏం జ్ఞానం లేనాడు, వాడు మాట్లాడుతుందంటే మావాడు అది తప్పే అని చెప్పి ఒక ముఖ్య నాయకునితోనంటే ఆయన మావోయిస్ట్ పార్టీకి చెప్పాడు. వీడెవడు రవీంద్ర ప్రసాద్ ఎవడు అంటే నాకు నా పేరు పూర్తిగా తెలియదు. ఎక్కడి నుంచి అంటే మెదక్ అన్నారు, మెదక్ ఎవడంటారు, నా పేరు ఉన్న వాళ్ళకు కూడా రవీంద్ర ప్రసాద్ పూర్తి పేరు ఎవరికి తెలియదు, ఇప్పుడు కూడా సరిగ్గా తెలియదు ఎవరికి.
రామన్న అంటేనే వాళ్ళకు పేరు నమోదు. రామన్న నన్ను అప్పుడు ఆయన అడిగిండు, ఎవరు సంతోష్ రెడ్డి అడిగాను, తమ్మి నువ్వు ఇట్లా చేసినావు అంటే నేనే చేసిన వాస్తవమైన నాకేదో అనిపించింది. అదే నాకు కూడా ఉంది కానీ అట్లా మనం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలుగా చేసినట్టు పార్టీ భావిస్తుంది, దానికి అపాలజీ చెప్పాలంటే అపాలజీ ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిన మనం చేసింది పేపర్లలో వచ్చింది, అన్నీ వచ్చినాయి, పేపర్లలో వచ్చింది, ఇది వాస్తవం చెప్పడానికి ఏమున్నది దాంట్లో? ఏమన్నా నేను ఇదంతా చేసినా నేను ఆరోపణలు చేస్తే, మనం చేయండి ఆరోపణ చేస్తే తప్పు, నేనైతే చెప్పాను నేను అన్నాను. అని రిపోర్ట్ ఇచ్చినందుకే నువ్వు తప్పని చెప్తే ఎట్లుంటుంది, కట్టెట్లుంటుంది? ఇప్పుడు నాతో పాటు నాకు ఎవడెవడు ఇచ్చిండో మళ్ళీ రిపోర్ట్ కావాలంటావు, ఎవడెవడు నీకు జిల్లా కమిటీ మెంబర్ ఇచ్చిండు ఇవన్నీ అడిగితే నేను చెప్పానని అన్న. అది కరెక్ట్ కాదు, నేను కూడా భావిస్తున్నా, మీరు ఎట్లన్నా ఏమన్నా అనుకున్నాను అన్నాను. నేను ఉంటే పని చేయండి, పని చేస్తే పోతా. అప్పుడు నల్లారెడ్డి గారు కలిసి ఇది మంచిది కాదు అట్లా ఇట్లా అని చెప్పాను మా జిల్లాలో. అంటే సరే అన్న, నాకు నేనైతే పూర్తి అభిప్రాయం పడుతున్నా. నేను మీరు కావచ్చు, ఇప్పుడు నేను కాకుండా నోరు మూసుకొని ఒక్కుంటా, కానీ నేను అది మంచిది కాదు. నా దగ్గరనే ఈ పలానా ప్రాంతంలో నీకు ఆ జగదేవ్పూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇట్లా వాళ్ళు ముక్కులు కోసేయడం, చెవులు నా కళ్ళ ముందు జరిగినా కూడా నేను జిల్లా కమిటీ మెంబర్కి చెప్పినా కూడా అతను వినలే, ఆ బాధ్యుడు. నాకు ఇది ఎక్కడ న్యాయం? ఒక్క రీజన్తో బయటకు వచ్చారు. ఒక్కటే రీజన్ కాదు, ఇలాంటి కొన్ని ఇప్పుడు ఆ తర్వాత శ్రీపాదరావుని చంపేయడం, తప్పని ఒప్పుకోవడం, అంటే ఇవన్నీ మీకు ఎవడు సహాయం చేస్తాడో వాడినే చంపి క్షమాపణ కోరితే ఉండదండి. పిలిచి చంపడం మనిషిని రా అంటే వాడు నమ్మకంతోనే వస్తాడు. అన్నాలంటే ఏముందండి, రామన్న వెళ్తున్నట్టు వస్తాడు, రాగానే వాడిని చంపేస్తే ఎట్లుంటుంది? మనం చంపాలంటే ఇంకా నీకు దొరకయా? అంత బలహీనుడివా? పిలిచి చంపడం కరెక్ట్. నేను అంత బలహీనత ఉన్నోని ఉద్యమం అలాంటి ఉద్యమాల్లో నువ్వు ఏదైనా పని చేయి. చెప్పండి, పిలిచి చంపిన సంఘటన అది కొద్దిగా ఇబ్బందికరమే. నాకు అన్నం పెట్టిన కూడా చంపేశాను. అయ్యో, నేను పైకి పోయిన తర్వాత వాడు నేను వచ్చినాక ఆయనకు చెప్తా, రిపోర్ట్ చేస్తా, మీ సంగతి చెప్తా అంటేనే మనం చంపేశాం కిందకి ఆడ. అంటే అంటే బాధాకరమైన అంశం. నాకు తిండి పెట్టి వాడు హోటల్లో పనిచేసి నాకు వాడు ఆ హోటల్లో ఉన్న కొంత మిగిలిన అన్నాన్ని నాకు పట్టుకొచ్చి పెట్టేటోడు. మనిషికి ఎంత ఇబ్బంది అనిపిస్తుందో మీరు కూడా చూడండి. అలాంటి సంఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఒక 94, 95 వచ్చే వరకు, అంటే 94, 98 ఈ వరంగల్ మీటింగ్ తర్వాత పెండ్లాం పంచాయతీ ఉన్నాడు, భూమి జాగల పంచాయతీ ఉన్నాడు, అంతా వానికి సులువుగా దొరికేది. అన్నాలలో పోతే అంతా ఈజీ ఉంటుందని చెప్పి అలాంటి వ్యక్తులంతా ఫుల్ టైం తీసుకొచ్చిండు కొంతమంది. వానికి నాకు ఎక్కువ పేరు రావాలి, నేను ఎక్కువ మంది ఇచ్చిన అనేది ఆ సిద్ధాంతపరంగా లేకపోవడం. ఆడ వచ్చిన తర్వాత ఇక వానికి ఏముంది, ఏదో ఒకటి చేసి హీరోయిన్కి పేరు రావాలి. 1, 2, 3 చంపేస్తే వాని పేరు వస్తుంది, పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. దానికోసం వాడు ఈ పిచ్చి పిచ్చి పనులు చేయడం, ఉద్యమానికి చెడ్డ పేరు తేవడం, ఇవన్నీ మేము చెప్తున్నాం, పార్టీకి చెప్తున్నాం కూడా. అది సెంట్రల్ కమిటీ నేను అనుకుంటానంటే స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ కానీ ఈ చదువుకున్న వాడితో సిద్ధాంతపరంగా మనతో సేమ్ ఎడ్యుకేటెడ్ ఉన్నతో సమస్యలు ఉంటాయి. మామూలుగా వచ్చిరానంతో ఉంటే వానికి వీడు ఆర్డర్ పాస్ చేయగానే వీడు చంపేస్తాడు, కూర్చొని లేమంటలు ఎత్తాడు అనే ఆలోచన విధానం ఆ స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీకి వచ్చి ఉంటుంది. ఆ భావజాలమే వీళ్ళు ఇక్కడ కింద వ్యక్తులను చెప్పలేను. ఆ భావజాలం ఎవరి దగ్గర ఉండవచ్చు, తెలివికల్లోని దగ్గర ఉండదు, తెలివి తక్కువ ఉన్న దగ్గర కూడా ఉంటుంది. వాడు కూడా కొన్ని కారణాలు చేస్తే సెంట్రల్ కమిటీ మెంబర్ కావచ్చు, స్టేట్ కమిటీ మెంబర్ కావచ్చు, అవుతారు, తప్పకుండా అవుతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం లేకున్నా ఇప్పుడు రిజర్వేషన్లతో కూడా అవుతాడు. ఇవన్నీ కారణాలు ఉంటాయి. అంటే అందుకే నేను మీకు ఒక్కొక్కసారి ఏంటంటే అవన్నీ కొద్దిగా నాకు వస్తాయి కాబట్టి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడను. ఎందుకంటే ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరం అవుతాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది ఏముందంటే వాళ్ళు బాధపడతారంటే మీతో మాట్లాడబోదు. వాళ్ళలో కూడా మార్పు రావాలి. మార్పు వస్తేనే ఇప్పుడు ఆ దేశం లోపల అత్యున్నతమైన మంచి పార్టీ, గొప్ప పార్టీ అంటే మావోయిస్ట్ పార్టీ. దానికి ప్రజలకు సేవ చేసే పార్టీ. ప్రజలకు ఒక సన్యాసి ఎట్లా తన కుటుంబం బంధాలు తెగించుకొని ఎట్లా దైవ కీర్తనతోని ప్రజలకు దైవాన్ని అందించడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తాడో అలాంటి వ్యక్తులు ఉండే పార్టీ మావోయిస్ట్ పార్టీ. దానిలో కూడా డబ్బులు సంపాదించడం ఉండవచ్చు అని మీరు అనవచ్చు, ఉన్నారు, కాదనలేము. అందరూ ఉద్యమం చేయాలనే రారు. వాడు ఆర్థిక లావాదేవీల కోసం ఒకడొస్తాడు, పేరు కోసం ఒకడొస్తాడు, ప్రజల కోసం మంచిగా పనిచేయాలనే ఆలోచనతో ఒకడొస్తాడు. ఇప్పుడు మీరు చెప్పారా ఇందాక డబ్బులు సంపాదించలేదా, ఇటువంటి సెకండ్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా తక్కువ మంది వస్తారండి. ప్రజల కోసం పార్టీ మీద అభిమానం వచ్చే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు.
వస్తారు. అయితే ఇప్పుడు నాకు కొద్దిగా దగ్గర దగ్గర నేను 96లో వచ్చానండి. వచ్చిన తర్వాత నేను బాగా చూస్తుంటా కదా! ఇప్పుడు మా మా ఇంట్లో మా భార్య కూడా ఇదే కమాండర్. నర్సాపూర్ దళం కమాండర్. ఆమె నాకు నేను పని వచ్చిన తర్వాత నాకింత చదువుకున్నాను ఏదో బయటకు రాగానే నేను పౌరోహిత్యం చేసిన నేను. నాకు చిన్నప్పటి నుంచి వచ్చిన విద్య వృత్తి విద్య. వెంటనే వాళ్ళకన్నా చెప్పి ఏదో గృహప్రవేశాలకు సత్యనారాయణ చెప్పడం, పెళ్ళిళ్ళకు మంత్రం చదవడం, ఆశీర్వచన మంత్రాలని కొద్దిగా మంచిగానే చదువుతాను. నాకు గొంతు బాగుంటుంది. నేను చదవడానికి పోయేది, వాళ్ళతో కలిసి పని చేయడానికి పోయేది. నాకు డబ్బులు వచ్చేది, ఏదో పని బతికేది, ఒకసారి చేయకపోయేది. ఇట్లా నడిచేది, బాగానే ఉండేది. అదే కొంతమంది కార్లలో తిరగడం, వ్యాపారాలు చేయడం, రియల్ ఎస్టేట్ చేయడం, రకరకాల పనులు చేయడం చూడంగా వాళ్ళకి డబ్బు వచ్చేది. వాళ్ళు బండ్ల మీద తిరగడం. అప్పుడు నాకు బండి కూడా లేదు. నాకు పునరావాసం కింద డబ్బులు వస్తే ఆ డబ్బులతో ఒక బండి కొనుక్కున్నాను నేను. ఇక మా ఇంట్లో ఊకే ఆ డబ్బులతో వెచ్చించి ఒక బండి కొనుక్కొని ఇద్దరం కలిసి తిరిగేది. ఆమె కూడా ఇంత డబ్బులు ఇచ్చింది వాళ్ళు కూడా. అంతమంది చూసి ఆమెకు కూడా ఇబ్బంది పడేది ఒక్కొక్కసారి. ఆర్థిక ఇబ్బందుల మూలంగా వాళ్ళు చూడు బాగున్నారు, వీళ్ళు చూడు బాగున్నారు, నువ్వుకేమవుతుంది అని ఫోన్ చేసి నాకు ల్యాండ్ బిజినెస్లు కానీ ఇవి కానీ నాకు చేసే అంత నాకు ఆ నాలెడ్జ్ లేదు. అయితే మేము సదాగా కూడా నేను అలాంటి వాటికి తక్కువ. నేను కొద్దిగా రాగానే కంట్రిబ్యూటర్గా ఆంధ్రభూమిలో జాయిన్ అయినా నేను. ఆ శివానందమూర్తి గారు వీడు నా పిల్లోడే అన్న కొడుకని ఏదో చెప్పగానే నన్ను ఆ శాస్త్రి గారు జర ఓ లెవెల్లో పెట్టుకున్నాడు ఆయన. కొద్దిగా నన్ను ప్రేమగా చూసేది. కొద్దిగా నాకు ఇంత జీతం లాగా అదిలాగా నేను కొద్దిగా వార్తలు రాసేది, పంపించేది. నాకు బాగానే ఉండేది. నేను ఎక్కువ కాలం ఆంధ్రభూమిలో పనిచేశాను. మీరు వస్తున్నప్పుడు ఎవరి దగ్గర సరెండర్ అయ్యారు? నేను మా ఊరు దగ్గర గుండేటి విజయరామరావు ఉండే, ఎంపీ ఉండి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఆయన కూడా వన్ ఆఫ్ ది లెఫ్ట్ భావజాలం గల లీడర్. ఆ మెదక్లో ఆయన ఎంపీగా పనిచేసాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు. నేను బయటకు రావడంతో బాలగోపాల్ కలిశాను. అన్న అని చెప్పి నాకు కొద్దిగా చిన్నప్పటి నుంచి అన్న అన్న అని పిలిచేది. మా కుటుంబానికి దగ్గర అంటే ఏదో దాన్ని ఏమంటారు రిలేషన్ ఉన్నది. ఇస్తే ఆయనే తమ్మి ఇట్లా నాకు ఇట్లా నేను సరెండర్ అయ్యదు అనుకుంటాను, నాకు నచ్చలేదు ఇట్లా అంటే, సరే తమ్మి అని చెప్పి నాకు నీకు ఎట్లా ఉంటే నా దగ్గర ఉండి నేను వేరే ప్రొఫెసర్ దగ్గర పెడతా అన్నాడు. నా దగ్గర వద్దు అని అన్నాడు. ఆ తర్వాత నేను మళ్ళీ మా భార్యను తీసుకురాలే. మళ్ళీ నేను పార్టీకి పోయి నేను వెళ్ళిపోతున్నా చెప్పిన. వచ్చి విజయరామరావు ఇప్పుడు నేను కలవంగానే ఆయన ఇంటికి తీసుకుపోయి అప్పుడు దివాకర ఎవరు ఉండే ఆయనతో మాట్లాడితే ఆర్పి సింగ్ని కలవన్నారు. ఆర్పి సింగ్ కలిసినాం. నేను విజయరామరావు కలిసిన తర్వాత ఈయన రామన్న కాదంటాడు. ఆయన ఎవరినో పిల్లగాని తీసుకొచ్చి రామని అంటామే. రామజంట సార్ నేను అక్కడ పనిచేసిన ఎమ్మెల్యే ఎంపీగా మీరు ఎవరినన్నా అడగండి అని చెప్తే అప్పుడు నందూరు సాంబశివరావు గారిని పిలిచాం. ఆయన కూడా వచ్చి చూసి ఆయన అంతే నాకు తెలిసిన వారికి ఆయన అని చెప్పిన తర్వాత ఆయన రవీంద్రరావు గారు పాపం ఆయన నాకు సపోర్ట్ చేశారు. నాకు కొద్దిగా నేను అప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు బాగా టార్చర్ చేసి తొక్కి లోపలేస్తే వీడు దానికి మారపోవచ్చు అట్లా ఇట్లానే ఏదో చెప్పి వాళ్ళకి చెప్పిన తర్వాత కొద్దిగా నన్ను ప్రేమగా చూసే విధానం వచ్చింది. వాళ్ళు అడిగారు. దుర్గాప్రసాద్ గారు ఉండేప్పుడు మేము డిఐజీగా ఎస్ఐబి 96లో బయటకు వచ్చారు. అవునండి. ఇప్పుడు నయ్యం అన్న క్యారెక్టర్ ఉండేది. అవునండి. ఆ క్యారెక్టర్ మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డా? నాకు తెలంగాణ ఉద్యమంలో నేను కేసీఆర్ గారితో ఉన్నా. అయితే కేసీఆర్ గారు నన్ను ప్రేమ చేసేది. రామన్న రామన్న అనిపించేది. ఆయన ఎవరు నువ్వు పెద్దగా కానీ నన్ను అంటే అంటే రామన్న అన్న రామన్న అనిపించేది. దానిలో కొంతమంది టీఆర్ఎస్లో కూడా కొంతమంది ఉన్నారు ఈ నయం దగ్గర పీపుల్. వాళ్ళు వీడిని ఇక్కడి నుంచి వెళ్ళగొడితే మన కౌగులిగల చేరిపోతాడు కేసీఆర్ అని చెప్పి నన్ను బాగా ఎస్ఐబి నుంచి ఆ ఉత్తరం వచ్చింది, నీకు ఈ ఉత్తరం దొరికింది, నువ్వు అక్కడ నువ్వు ఆంధ్రాక్షరాలకు ఉత్తరం రాసినావు, అది రాసినావు, ఇది రాసినావు అని చెప్పి నేను ఉత్తరం రాసింది వాస్తవమే. అప్పుడు వరంగల్లో ఈయన మా మెదక్ ఎస్పీ వికే సింగ్ ఉండే. వికే సింగ్ గారికి చెప్పాను, సార్ నేను ఉత్తరం రాయాల్సి వస్తుంది, మీరు ఏమన్నా మళ్ళీ అనుకో మీకు చెప్తున్నా విషయం ఇట్లా నీ సరెండర్ అయినా అదైనా ఇదని చెప్పాలి. చెప్తే వాళ్ళకు నాకు కాంట్రవర్సీ ఉండదు, టెలిఫోన్లో లేదందుకు ఇట్లా చెప్తే వాళ్ళు అడిగిన నన్ను పంపుతా, అది ఏం కాదు సార్ నేను ఇట్లా కాంట్రవర్సీ అని రాయను ఇదని చెప్పినాను. సరే నీ మామూలుగా జనరల్ రిపోర్ట్ చెప్పు నాతో చెప్పినావు కదనయ్యా ఓకే అన్నాడు ఆయన. రాసి తర్వాత ఆ ఉత్తరం వీళ్ళకు దొరకవచ్చు.
ఆయన అప్పుడు ఆ పేరుతో నయం బాగా కొంత ఇబ్బంది పెట్టిండు నన్ను. Hmm. ఎప్పుడు 2004 అనుకుంటా, 4-5 నుంచి ఇక నాకు కొద్దిగా బాగా స్టార్ట్ చేసిండు. నేను కొద్దిగా వాస్తవంగా నాకు ప్రజలలో కానీ కొద్దిగా లీడర్లలో కానీ నాకు మంచితనం అనేది లేకపోతే వాడు నన్ను చంపేసుకోవచ్చు. మా పిల్లలను, మా భార్య హరాస్మెంట్, బాగా మామూలు హరాస్మెంట్ కాదు అది. అయితే వాడేమంటాడు, నాతో పని చేయంటాడు. అంటే నీతో పని చేస్తే నేను రౌడీజానే చేస్తా కానీ ఎవడు నమ్ముతావని నేను నిర్మించిన దాన్ని నేను చంపుకోవడం అంతకన్నా ఇది నీచమైన పని. ఆ నీచ పని మనం ఓడగొట్టను నేను, ఆ నుంచి కాదు అని చాలాసార్లు చెప్పినా కూడా వాడు కొద్దిగా బాగానే ఇబ్బంది పెట్టాడు. నా దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది రిపోర్టర్లు ఉంటారు కదా, వాళ్ళకు బండి కొనిచ్చి వానికి అది కొనిచ్చి వీనితో స్నేహితం చేయకు, వీనితో ఉండకు అని చెప్పి కొద్దిగా బాగా చేసిండు. కానీ ఇక వాని నేను కొంత వదిలేసిన, వాని వాడు అసలు. కాకపోతే అనురాగ్ శర్మ గారు ఉండే, ఆయన మానవతావాది, గొప్ప మానవతావాది నా దృష్టిలో మాత్రం. నాకు బయటకు సంబంధం లేదు. ఆయన నన్ను అన్న, నేను అన్న అని పిలిచేదాన్ని. అన్న నాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, కష్టం అవుతుంది అన్న అంటే, ఇప్పుడు మా భార్య కూడా వచ్చిండే, ఇబ్బంది అవుతుందంటే ఆయనే, నేను ఉన్నా కదా తమ్మి, నేను మాట్లాడతాలే అని చెప్పాడు. కొంత సీరియస్గా చేసి నా ఫోన్ నెంబర్ ఉండే 9988528000 పోలీస్కి లింకప్ చేసిండు. వాడు దానికే ఫోన్ చేసేది ఊకే, ఆ నెంబర్కి ఫోన్ చేసేది అతడు. ఆ ఫోన్ నెంబర్ అటు లింకప్ చేసిండు పోలీస్ డిపార్ట్మెంట్. మనకు అర్థమైంది వాస్తవంగా నన్ను మాట్లాడే విధానం, వాడు వాని భాష అదంటే. వాడు వాస్తవంగా నా మీద ఎందుకు కోపగించుకుంటే వాడిని ఫుల్ టైం తీయొద్దని చెప్పి నేను అప్పారావుతో గొడవపడ్డా. ఈ వరంగల్ చరిత్రలో రౌడీలను, ఇలాంటి వేస్ట్ ఫెలోస్ను, లంపెన్ గ్యాంగ్లో పనిచేసిన వాళ్ళని తీయడం మూలంగా వరంగల్ పార్టీ ఎంత ఇబ్బంది పడ్డదో మేము కళ్ళారా చూసిన వాళ్ళం. అలాంటి వ్యక్తులను తీయద్దంటే ఆయనకు ఇక అప్పారావు గారికి తెలియదు. ఆయన కొరియర్గా ఎక్కువ కాలం కొరియర్గా పనిచేసి నిర్మాణ పరంగా ఎట్లా ఎవరు నిర్మించాలి అనేది ఆయనకు నాలెడ్జ్ తక్కువ. దాంతో ఆయన ఏం కాదు, బాగా యాక్షన్లో పనిచేస్తాడని చేసింది. అప్పుడు అందరి కొంత ఆమోదం లభించక వాడిని ఫుల్ టైం తీయలే. ఆయన తీయగా వాడిని ఇతరత్ర పనులకు వాడేది. వాడు ఒకసారి నేను ఏదో ఒక యాక్షన్లో పెట్టి నిరూపిస్తా అని చెప్తే, దేనిలో నిరూపించలేవు. వాడు మళ్ళొక్కసారి దెబ్బ తగిలిందంటే, లంపెన్ గ్యాంగ్లో ఉన్నాడు ఎవడైనా కానీ, రౌడీ అని లంపెన్ గ్యాంగ్ ఉన్నాడు, సిద్ధాంతపరంగా లేనోడు, వానికి ఒక భయం అనుకోవ లేనోడు, వెనక్కి వెళ్ళేంటంటే మొత్తం ఇదంతా నిర్మాణాన్నంతా ధ్వంసం చేస్తాడు వాడు అని చెప్పినాం. ఆయన కూడా ఆయన వినలే. ఆయన అప్పారావు గారు అప్పుడు మాకు సెక్రటరీ ఉండారు. అయితే ఆయన రీజనల్ సెక్రటరీ, ఆయన చేసిండు, అది అనుభవించండి. ఆయన కుటుంబం కానీ వాళ్ళు కానీ అనుభవించాను. అదే వాడు చేసిన దుర్మార్గాల అంటే అప్పుడు భువనగిరి, నల్గొండ ప్రాంతంలో సరైన కార్యకర్త లేకపోవడం ఒకటిగా తీసుకున్నారు ఆయన. లేదండి, బాగానే ఉన్నారు, అట్లేం కాదు. కానీ అంటే వానికి వాడు పోలీసు బలంతో ఎక్కువ ఊహించాడు. అంటే మీరు ఆయన చెప్పినట్లుగా యాక్షన్ చేస్తారని వ్యాసు దానిలో పెట్టారు. పెడతా వాడేం చేశాడు, వాడిని లవర్ దగ్గర పోయి పండుకొని ఆ యాక్షన్కే పోలేదు కదండి. వ్యాస్ గారి యాక్షన్లో పోలేదు. ఉన్నాడు కదా, వాళ్ళు బయట ఉన్నది ఆయనే కదా. బయట వాడు ఆ టైం పోరంటే పోకపోతే వాళ్ళు ఎవరినో పెట్టుకుని పోయిన వీడు పోయి లవర్ దగ్గర ఉన్నాడు. అక్కడి నుంచి అమ్మాయిని పట్టుకుని పోతే దొరికిండు పోలీసులు. కానీ మరి మీరు ఆ విధంగా చెప్తున్నారు, కానీ వ్యాస్ గారి హత్య కేసులో నయం పేరు కూడా ఉంది కదా. ఉంది పేరు, ఆ లిస్ట్లో వన్ పేరు ఉంది కాబట్టి మనం ఉన్నది. ఎట్లా అంటే అమాయకుల పేరు దానిలో, కానీ అందులో 4వ పార్టీ ఈయనే కదా. ఈయన పేరు ఉన్నది, పేరు కాదు, ఈయన యాక్షన్ కూడా చేశాడని పోలీసులు. నాకు అదంతా నేను కూడా నేను లీడర్గా ఉన్నా కదా. నాకు కూడా తప్పకుండా నేను సౌత్ తెలంగాణ లీడర్. నాకు తెలియకుండా వీని పేరు నమోదైందంటే లేదు, అది కాదు, అది కరెక్ట్ కాదు. వాడు ఏ యాక్షన్లో లేడు. ఇక ఇప్పుడు మీరన్నా ఏదో పొల్యూషన్ దాడి, ఆ దాడి అలాంటి దానిలో అక్కడ ఆయన కిరణ్ అని ఉండే, ఆయన ఇలాంటి వ్యక్తులను ఆయన దగ్గర కూడా తీసుకోవాలి. గ్రానైట్ దాడిలో ఉన్నాడు. వాని యొక్క దాన్ని ఏమంటారు, పెంచుకోవడం కోసం, ఇమేజ్ పెంచుకోవడం కోసం ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, నేను ఈ యాక్షన్లో ఉన్నా, నేను ఆ యాక్షన్లో ఉన్నా అని చెప్తుంటారు. చెప్పేందంటే పబ్లిక్లో భయపెట్టడానికి, అబ్బో వీడు వాడిని వీడిని కంప్యూటర్లో ఉన్నాడు అని ఇతరత్ర పనులు చేసుకోవడానికి ఆ పేర్లు అది ఉపయోగపడుతుంది అని. ఆ ఉపయోగపడేలా వాడు ఆ చట్టంలో తిప్పుకుంటాడు ఆ పేరును. అలాంటి వాళ్ళే మనకి సమాజంలో ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ కనపడుతున్నారు. వాళ్ళే భూదందాలు, రకరకాల చేష్టలు చేస్తున్నారు. మనం కనపడుతుంటారు, మనం కళ్ళు మూసి కళ్ళు చేస్తుంటే వాళ్ళే ఎక్కువ కనపడుతుంటారు. వాళ్ళే ఇప్పుడు
ఆ మావోయిస్టులు పెద్ద పార్టీ లీడర్లు అంతా వాళ్ళే ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీలో. మీరు కూడా వింటుంటారు కదా. బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను జర్నలిస్ట్‌గా కొన్ని రోజులు పనిచేశానండి. ఆ తర్వాత ఇంత పురోహితం ఇది 2 పనులే చేస్తాను నేను. నాకు వేరే నేను కూడా ఏదో నేర్చుకుందామని పోయినా గానీ నా నుంచి అయితలేదు అది. ఏది రియల్ ఎస్టేటు నేర్చుకుందాం అని చెప్పి రకరకాల వ్యక్తుల దగ్గర పోయినా. కానీ నా నుంచి అయితలేదు. అంటే దానికి ఆ జ్ఞానం నాకు అబ్బటం లేదు. కానీ మీకు కేసీఆర్ గారు పరిచయం కదా? ఆ! అండి. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఉన్న టైంలో మీరు ఆయనేమో కలిసారా? నేను పోలేదండి. నాకెందుకో అంటే నాకు అంటే నేను మళ్ళా భగవంతుడు అంటున్నారు మీరనేది. నాకు మా తండ్రి గారనేది మన శక్తి మీద మనం ఆధారపడి ఉండాలి. మన కుటుంబాన్ని నిర్మించుకోవాలి. మా నాన్నగారు వాళ్ళ తండ్రి లేకపోయినా తల్లిని సాదుకున్నాడు. ఆయన కుటుంబం నిలబడ్డాడు. ఆయన గొప్ప పేరు తెచ్చుకున్నాడు. శాస్త్రి గారంటే మామూలోడు కాదు. తెలివి కల్లోడు, సిద్ధాంతి. మా నాన్న చేయని కష్టం లేదు. అన్ని పనులు చేశాడు. అంటే నాకు జ్ఞానం ఇచ్చిండు, దమ్ ఇచ్చిండు, అన్నీ ఇచ్చిండు. అన్ని ఇచ్చిన తర్వాత కాళ్ళు రెక్కలు బాగానే ఉన్నాయి. ఇన్నున్న తర్వాత నేను సమాజంలో నా పిల్లలను, నా భార్యను సాదుకోవడానికి కేసీఆర్‌తో నాకేం ఉందండి. ఇప్పుడు నేను ఆయనకు చాలా సేవలు చేశానండి కేసీఆర్ గారికి. ఆయన బిడ్డకు, ఆయన కొడుకును మొదటి ఎమ్మెల్యేగా నిలబడడానికి నేను నిలబెట్టి అందరిని దబాయించి కూడా నిలబెట్టిన ఆయనను మొదటి ఎన్నికల్లో. వాడు ఓడిపోతాడనుకో కేటీఆర్ గారు. కానీ నేను నిలబడి అక్కడ అందరిని ఇదే ఎన్ఆర్ అని అంటాను. ఎన్ఆర్ రెడ్డి వ్యతిరేకం, రసమయ్య బాలకృష్ణ వ్యతిరేకం. ఆ రసమయ్య బాలకృష్ణ ఏమరా ఎట్లా వాడు నాకు శిష్యుడే. ఇప్పుడు నాకు అంతా శిష్యులే. రఘునందన్ రావు ఎమ్మెల్యే, రామలింగారెడ్డి ఎమ్మెల్యే, వీళ్ళంతా చాలామంది. నేను ఆ పొలిటికల్ అంటే నేను ఒక పొలిటికల్ విధానాన్ని నమ్మిపోయిన వాడిని. అలాంటి పార్టీలో నేను ఉండకూడదు. సమాజ హితం కోసం ఏదైనా పని చేయవచ్చు. కానీ అదే ఎన్నికల పార్టీలో ఈ నోటుతోనే ఎన్నికల రద్దు తప్పు అని చెప్పి ఆ నోటుతోనే అనడానికి నేను సిద్ధంగా లేను. నాకు కేసీఆర్ గారు నేను కొద్దిగా అహం చంపుకొని పోయి 2 సార్లు దండం పెట్టి నాకేమైనా పోస్ట్ పడాయంటే 5 నిమిషాల్లో పడేస్తాడు ఆయన. నేను చెప్పిన వాళ్ళు దేశపతి శ్రీనివాస్ వీడు బాగా పనిచేస్తాడు, వీళ్ళు ఉంచుకోండి అని చెప్పిన. ఏది తెలంగాణ జాగృతి దానిలో తీసుకొచ్చి నేను తెలంగాణ జాగృతి నా సృష్టి, ఆ సృష్టికర్త నేనే. ఆర్డర్స్ అన్నీ కూడా పోలీస్ ఆర్డర్స్ అన్నీ అరవిందరావు గారితో చెప్తే నాకు ఇచ్చిన ఆర్డర్స్ ఇది. నువ్వు దేవుడిని నమ్ముతున్నావా, సంధ్య చేస్తున్నావా అని అడిగాను. తమ్ముడు అన్న చేస్తున్నా ఇట్లా సంగతి అంటే ఓకే చాలా సంతోషం. అప్పుడు ప్రసాదరావు గారు అది మన కమిషనర్, సిటీ కమిషనర్ ప్రసాదరావు గారు చెప్పి మావాడు ఉన్నాడు ఇప్పుడు దేవుడిని నమ్ముతున్నాడట, దుర్గామాత పూజ చేస్తాడట. బుద్ధపన్న డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి గారు ఉండే, ఆయన కూడా చెప్పి మధుసూదన్ రెడ్డి గారు చెప్పిండు ఎవరన్నా లెటర్ పట్టుకురావా అంటే అప్పుడు నేను తక్కెళ్ళపల్లి పురుషోత్తమరావు గారు ఉన్నాడు కాంగ్రెస్. ఆయన దగ్గర పోయి అప్పుడు ఆయన ఏదో ఏదో దానికి చైర్మన్ ఉన్నాడు ఆయన. ఆయన దగ్గర పోయి బాపు నాకు ఇట్లా కావాలంటే నువ్వు ఇది కూడా చేస్తున్నావా అని అన్నాడు. చేస్తున్నావా తప్పదు కదా అంటే సంతోషపడి లెటర్ ఇచ్చాను ఆయన అంటారు మోహన్ రెడ్డి. అప్పుడు మనం ఆ బుద్ధ పూర్ణిమలో బతుకమ్మని పేర్చినాం, దాన్ని హంగామా చేసి దాన్ని అంతా రూపకల్పము అంతా చేసింది నేను. పోలీస్ ఆర్డర్స్ అన్నీ నా పేరుతోనే వచ్చినాయి, నేనే చేసుకొచ్చిన అదంతా. కానీ మరి కవిత గారు నేను అంటే ఆమె పొలిటికల్ లీడర్ కాబట్టి క్లెయిమ్ చేసుకుంటారు. రికార్డులు చూస్తే నా పేరు ఉంటుంది కదండి. నేను ఎవడు ఆర్డర్ తీసుకొచ్చిండు, ప్రసాదరావు ఆర్డర్ ఎవడు తీసుకొచ్చిండు, రవీంద్ర ప్రసాద్ అని ఉంటుంది. జర్నలిస్ట్ రవీంద్ర ప్రసాద్, భాగవతుడు రవీంద్ర ప్రసాద్ అని ఉంటుంది. మామూలే కదా అది. ఇప్పుడు మసూన్ రెడ్డి గారు చెప్తాడు కదా, వాళ్ళంతా బతికే ఉన్నారు కదా. ప్రసాదరావు గారు ఉన్నట్టున్నది. అంటే వాళ్ళకు కూడా స్వయంగా తెలుసు, వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు. కేటీఆర్కి తెలుసు, కవితకు తెలుసు, వంశీధర్ రావుకు తెలుసు, ఆయనకు కన్నారావు అంటే ఆయనకు తెలుసు, వాళ్ళ అమ్మకు తెలుసు, హరీష్ రావుకు తెలుసు. కానీ కాకపోతే ఏంటంటే నేను వాళ్ళతో ఏదో వాళ్ళు నా దగ్గరకు వచ్చి నీకు సాయం చేస్తామని చెప్పి ఉండాలి. కానీ నా దగ్గరికి పోయి నేను మా తండ్రి గారు ఆశించే పాత్రను ఇష్టపడిపోయారు. ఇట్లా ఆడుకోవడం, నేను పేదవాడిని నాకు ఏమైనా చేయండి అని ఆడుకోవడానికి మా తండ్రి గారు ఇష్టపడిపోయేది అసలు. అలాంటి భావన వస్తే అది మంచిది కాదు, మనిషిగా అది కరెక్ట్ కాదని చెప్పేటోడు. అదే నాకు మా నాన్నగారు చెప్పేది బాగా నాకు మైండ్లో ఉండేది. మా అమ్మగారు మా నాయనమ్మ చెప్పేది ఇట్లా బ్రతకాల బిడ్డ అని చెప్పేది. కానీ అవే నేను ఆ స్ఫూర్తితోనే నేను ఉద్యమంలో పనిచేసిన, బయట జీవితంలో అట్లే ఉన్నా. ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్థిక ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా భార్య కూడా ఉంటుంది, వాడు ఏం లేనివాడు పోయి నువ్వు పంపించినోడు పోయి ఎమ్మెల్యే అయ్యిండు, వాడు కోటీశ్వరుడు అయ్యిండు, వాడు పెద్ద కార్లో తిరుగుతుండు, నా దగ్గరికి వచ్చి మొన్న బయట ఒక్క బాగున్నారా వదిన బాగున్నారా దండం పెడుతున్నారు, నువ్వేం చేసినావు అట్లా ఇట్లా. ఆమెకు ఎప్పుడన్నా కోపం వచ్చిందంటే నా మీద తిట్టేస్తుంది ఆమె. ఇది అదంతా జనరల్. నేను కేసీఆర్ గారు కూడా నేను ఇప్పుడు కూడా లైక్ చేస్తాను, ఎందుకంటే ఆయన ఒక దార్శనికుడు, సమాజం ఇట్లా ఉండాలని కోరుకునే వ్యక్తి. తప్పిదాలు ఉన్నాయి, రకరకాల వ్యక్తుల ప్రలోభాలకు గురైపోయి తప్పిదాలు చేసిండు. ఆ తప్పిదాలు కూడా రెక్టిఫై అయితే మంచి వ్యక్తి సమాజంకు
అవసరం తగ్గ వ్యక్తి అని నేను భావిస్తాను. ఇక ఆయన దగ్గర పోయి నాకేమన్నా చేయవా అని అంటే నాకు కొద్దిగా నాకు తల కొట్టేసినట్టయితే నాకెందుకో నాకు ఆ భావన ఎన్నడూ రాలే. నాకు నా ఇంటికి హరీష్ రావు గారు మినిస్టర్ కాగానే నా దగ్గరకు వచ్చాడు. నీ ఆశీర్వాదం కావాలన్నా లేదన్నా నువ్వు గొప్పవాడి, నువ్వు నిలబడుతూ సంతనం ఉన్న వ్యక్తి. కేటీఆర్ వచ్చిన అందరు నా ఇంటికి, కవిత మా ఇంటికి రెగ్యులర్గా వచ్చేది. నా పిల్లల్ని ఎత్తుకునేది ఆమె, నా అల్లుళ్ళనే ఎత్తుకునేది. అది ఇప్పుడు వాళ్ళ ధనం పెరిగింది, అన్నీ పెరిగిన తర్వాత ఏముంటుందండి. అదే ఆ, రాడికల్స్ ఉద్యమంలో ఎక్కువగా పాల్గొని తర్వాత అడుగుబాటు పట్టారు రవీంద్ర ప్రసాద్ అలియాస్ మెదక్ రామన్న. ఉద్యమంలో పనిచేసిన తర్వాత ఇన్ఫార్మల్ పేరిట హత్యలతో పాటు కొన్ని విషయాల్లో వాళ్ళకి పార్టీకి ఆయనకి విభేదాలు రావడంతో బయటకు వచ్చిన మెదక్ రామన్న ప్రస్తుతం ప్రశాంత జీవితం గడుపుతున్నారు. సాధారణంగా బయటకు వచ్చిన ప్రతి నక్సలైట్లు కూడా మాజీలుగా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ బతుకుతున్న ఈ కాలంలో ఆయన మాత్రం తన తండ్రి గారి యొక్క వృత్తిని కాపాడుకుంటూ ఆయన ఇచ్చిన మాట మీద నిలబడుతూ ఆ జీన్స్ ప్రభావంతో ఖచ్చితంగా ఎవరి ముందు చేతులు చాచకుండా ఆయన కుటుంబంకి ఆయనే పోషించుకుంటున్నారు. సాధారణంగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ముందుకు వెళ్తే పార్టీ పట్ల ఇప్పుడు కూడా ప్రజలకి ఇప్పటికీ ఎప్పటికి కూడా పార్టీ పట్ల ఆ పేరు అలా కొనసాగుతుంది. కానీ కొంతమంది చేసిన మాజీల ప్రభావంతోనే మాజీ నక్సలైట్లకి పార్టీకి చెడ్డ పేరు వస్తున్న విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది మెదక్ రామన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.